ప్రైజ్ ద లార్డ్. ఈ రెండవ రోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానాల ధ్యానాల కొరకు దేవుని సంధికి వచ్చిన వీళ్ళందరిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మరణ పునరుత్థానాల ధ్యానాల కొరకు దేవుని సంధికి వచ్చిన వీళ్ళందరిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ రాత్రి దేవుడు మరొకసారి మనతో ముచ్చటించబోతున్నారు. కొంతమంది చిన్నపిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు. కొంచెం వాళ్ళని వెనకాల కూర్చోబెట్టడానికి ప్రయత్నించండి, ఎవరికి ఇబ్బంది లేకుండా. పిల్లల్ని తీసుకుని ముందుకు వచ్చేయకండి, నేను వాళ్ళు చిన్న చిన్న అభ్యంతరాలు కలిగి చేసినప్పుడు ఇబ్బంది లేకుండా. 1714 సంవత్సరం నుండి 1770 సంవత్సరం వరకు ఒక గొప్ప దైవజనుడు ఈ భూమి మీద బ్రతికాడు. ఆయన పేరు జార్జ్ విట్ఫీల్డ్ లేదా జార్జ్ వైట్ఫీల్డ్ అని పిలుస్తారు. ఆయన ఇంగ్లాండ్ దేశంలో జన్మించిన ఒక వ్యక్తి. యవన కాలంలోకి వచ్చిన తర్వాత దేవుని వాక్యాలు విని ప్రభు నిమిత్తం పట్టబడి ప్రభు సువార్త కోసం తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఆ కాలంలో అప్పటికే దైవజనులైన జాన్ వెస్లీ గారు అద్భుతంగా దేవుని చేతిలో వాడబడుతున్న సమయం. జార్జ్ విట్ఫీల్డ్ అలాంటి దేవుని సేవకుని దగ్గర నేను ఉండాల, దేవుని సేవలో ఆయన నాయకత్వంలో కొనసాగాలని ఆశించి జార్జ్ విట్ఫీల్డ్ హోలీ క్లబ్లో జాయిన్ అయ్యాడు. జాన్ వెస్లీ గారు, ఆయన సహోదరుడైన చార్ల్స్ వెస్లీ, జార్జ్ విట్ఫీల్డ్ ఈ ముగ్గురు కూడా ప్రధానమైన సభ్యులుగా హోలీ క్లబ్ స్టార్ట్ చేశారు. జార్జ్ విట్ఫీల్డ్ గారు ఆ తర్వాత కాలంలో మెథడిస్ట్ అనే ఈ సంఘ ఉద్యమంలో, ఆ సంఘ స్థాపనలో అద్భుతమైన కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. ఈయన దేవుని సువార్త ప్రకటిస్తుంటే అనేక మంది సత్య సువార్తను వినేవారు. మైక్లు ఇలాంటివి ఏమీ ఆ కాలంలో పెద్దగా లేని ఆ పరిస్థితుల్లో కూడా గంభీరమైన స్వరంతో దైవజనుడు సువార్త ప్రకటించేవాడు. ఆయన ఒకసారి ఒక సంఘంలో నాయకుడిగా లేదా పాస్టరుగా సేవకునిగా నియమించబడిన తర్వాత ప్రతి ఆదివారం కూడా ఆయన చెప్పే ప్రసంగాల్లో మారు మనసు గురించి, రక్షణ గురించి, దేవుని వైపు తిరగడాన్ని గురించి ఎక్కువగా మాట్లాడుతుండేవారు. ఎక్కువగా దేవుని వాక్యాన్ని ఆ విధానంలో అందించేవాడు. అయితే ఆ సంఘంలో కొంతమంది పెద్దలకి ఆ ప్రసంగాలు నచ్చేవి కాదు, అవి ఇష్టం ఉండేవి కాదు. ఎందుకంటే జీవితాన్ని మార్చుకోవాలి, ప్రభు రూపంలోకి రావాలని దైవజనుడు పదే పదే నొక్కి ఒక్కడి నుంచి చెప్పడంలో కొంచెం ఇబ్బందులు పాలే ఒక రోజున వారందరూ మీటింగ్ పెట్టుకున్నారు. మనం దేవుని సేవకుని అడిగేలా ఒక రోజున ఆయన బాగా మనల్ని ఇబ్బంది పెట్టేస్తాడు. ఈ ప్రసంగాలు ప్రతి ఆదివారం ఇంక అదే మారు మనసు గురించి మాట్లాడుతున్నాడు, రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఒకసారి మనం గట్టిగా అడగాలి అని చెప్పి ఆ పెద్దలందరూ కూడా నిర్ణయించుకుని జార్జ్ విట్ఫీల్డ్ గారిని కలిసి, సార్ మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, సమాధానం ఇస్తారన్నాడు. ఏంటి ఆ ప్రశ్న అడిగితే వాళ్ళు అన్నారు, మీ ప్రసంగాలు చాలా ఖండితంగా ఉంటున్నాయి, చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి, దయచేసి మీ ప్రసంగాలు మీరు మార్చాల్సిన అవసరం ఉంది. వెన్ డు యూ చేంజ్ యువర్ సర్మన్, మీ ప్రసంగం ఎప్పుడు మారుస్తారు అని అడిగారు. అప్పుడు సేవకుడు పెద్ద ఏమీ ఆలోచన చేయలే, మీరు మారగానే మారుస్తారన్నాడు ఆయన. ఎవడేమన్నాడు? మీరు మారగానే నా ప్రసంగాలు ఏం చేస్తాను, మారుస్తారన్నాడు. వాళ్ళందరూ సిగ్గుపడిపోయి వెళ్ళిపోయారు. ఈ రోజుల్లో కొంతమంది విశ్వాసుల పరిస్థితి ఎలా ఉందంటే, సేవకులకి ఏ ప్రసంగాలు చెప్పాలో కూడా వాళ్ళే చెప్పే పరిస్థితి. మీరు ఆ ప్రసంగాలు చెప్తే బాగుంటుందండి, ఈ ప్రసంగాలు చెప్తే బాగుంటుందని. అయితే దేవుడు తన కృపాసింహాసనం నుండి మనకు కమ్యూనికేట్ చేస్తున్న ప్రతి మెసేజ్ కూడా మన ఆధ్యాత్మిక జీవితాలకు ప్రయోజనకరంగానే ఉంటుంది. ఆయన వాక్కు వెల్లడి అగుట తోడనే వారికి ఏం కలుగుతుందన్నాడు, వెలుగు కలుగుతుందని దేవుని లేఖనంలో రాయబడింది. ఈరోజు మన జీవితాల్లో దేవుని వాక్యపు వెలుగులో మనం జీవించినప్పుడు ఆశ్చర్యకార్యాలు మనం చూస్తాం. గతించిన రోజు ఒక మందిరం గురించి నేను మాట్లాడాను. మీలో చాలామందికి ఆ మందిరం గురించి తెలుసని నేను అనుకుంటున్నాను. ప్రధాన యాజకుని మందిరము. ప్రధాన యాజకుని మందిరములో ఆలోచనలు జరగాల. ఏ ఆలోచనలు జరగాలి అంటే మెస్సయ్య గురించిన ఆలోచనలు జరగాలి, దేవుని గురించిన ఆలోచనలు జరగాలి, దేవుని కార్యాలు ఎలా జరగాలనే ఆలోచనలు జరగాలి, దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలన్న ఆలోచనలు జరగాలి. కానీ వాటికి విభిన్నంగా అన్న మరియు కయపలు, ఆ కాలంలో ప్రధాన యాజకులుగా ఉన్నవారు, యేసు ప్రభుని ఎలా పట్టుకోవాలి, ఆయన ఎలా చంపాలి అనే ఆలోచన చేశారు. మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో మన ఆలోచన విధానం ఎలా ఉండాలి అనే అంశాన్ని ప్రధాన యాజకుని మందిరం, ద కోర్ట్ ఆఫ్ ద హై ప్రీస్ట్ అనే అంశం ద్వారా గత రాత్రి మనం విన్నాం. ఇంకో 2 మందిరాలు ఉన్నాయని చెప్పాను కదా, అండ్ ఐఎమ్ ష్యూర్ 2 ఈరోజు కూడా అవవు.
రేపు మూడో మందిరం గురించి చెబుతాను. ఈరోజు నేను ఎన్నుకున్న ఆ భాగంలో సెకండ్ కోర్ట్ లేకపోతే ఆ రెండవ మందిరం గురించి నేను ఈరోజు మాట్లాడి నా సందేశం ముగిస్తాను. రేపు రాత్రి దీనికి కంక్లూజన్ ఇద్దాం. ఎందుకంటే బైబిల్ గ్రంథాన్ని మనం కొంచెం తవ్వుతూ ఉంటే చాలా విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక సంగతులు ఎన్నో బైబిల్లో ఉన్నాయి. ఈరోజు ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. ద గాస్పుల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 27 అండ్ లెట్ us రీడ్ వర్స్ 27. అందులో ఈ మాటలు రాయబడింది. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకుని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చిరి. బాబు ఎవరికైనా మైక్ ఇవ్వండి. మైక్ లేకపోతే అందరూ చదివేస్తారు ఒకేసారి. ఆల్రైట్. సైనికులందరినీ ఏం చేశారట? సమకూర్చారు అనే మాట. ఎక్కడికి సమకూర్చారంటే అధికార మందిరము. అందరూ చెప్పండి, దీని పేరేంటి? అధికార మందిరము. గత రాత్రి విన్న మందిరం పేరేంటి? ప్రధాన యాజకుని మందిరం. ఈ రాత్రి ఏ మందిరం గురించి మాట్లాడుతున్నాం? అధికార మందిరం. ఇదే మాట మరికొంతమంది సువార్తికులు కూడా రాశారు. ఆ రెఫరెన్సులు కూడా మీకు ఇస్తాను, వాటిని కూడా గమనిద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయం. మార్కు సువార్త 15వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుంటే అక్కడ అదే మాట మరలా రాయబడింది. అంతట సైనికులు ఆయనను ప్రేతోరియము అను అధికార మందిరము లోపలికి తీసుకుని పోయి సైనికులందరినీ సమకూర్చెను. మత్తయి గారు అధికార మందిరము అన్నాడు. అయితే ఇక్కడ మార్కు గారు ఆ మందిరానికి పేరు కూడా రాశాడు. ఏమన్నాడు? దాన్ని ప్రేతోరియము అనే మందిరం. ఇంగ్లీష్లో దాన్ని ప్రెటోరియం అని పిలుస్తారు. ప్రెటోరియం. రోమన్ల యొక్క అధికార మందిరాన్ని ప్రెటోరియం అని పిలుస్తారు. ప్రేతోరియము అనే మందిరములోనికి యేసుప్రభుని తీసుకుని వెళ్ళారని మార్కు గారు ఇంకొంచెం డీటెయిల్డ్గా ఇక్కడ రాశాడు. And then when we read the Gospel of John chapter 18, యోహాను సువార్త 18వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ కూడా ఈ విషయం ప్రస్తావించబడింది. యోహాను అనే దావీజనుడు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాడు. 18:28 వారు కైప యొద్ద నుండి అధికార మందిరమునకు యేసుక్రీస్తు ప్రభువుని తీసుకుని పోయిరి. అప్పుడు ఉదయమాయను గనుక వారు అంటే ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు ఎవరైతే యేసు ప్రభు మీద నేరాలు మోపారో వారు మైల పడకుండా పస్కాను భుజింపవలనని అధికార మందిరములోనికి వారు ఏం చేయలేదు, వెళ్ళలేదు. కొన్నిసార్లు ఈ అధికారులు లేకపోతే ప్రధాన యాజకులకు వేషధారణ ఎంత భయంకరంగా ఉంది అంటే, రోమన్లో ఉన్న అధికార మందిరంలోనికి మేము వెళ్ళాం. ఎందుకోసం అంటే మైలపడిపోతాం, పస్కా భుజించక మునుపు మేము అన్యుల స్థలాల్లోనికి వెళ్ళం అన్నట్టుగా ఆ అధికార మందిరం బయటే ఉన్నారట వాళ్ళు. పిలాతు లోపల ఉన్నాడు, యేసు ప్రభుని లోపలికి తీసుకొచ్చారు. కానీ ఈ పెద్దలందరూ బయటే ఉండిపోయారు. మీరు రారా లోపలికంటే, సారీ సార్, మేము డిఫైల్ అవ్వాలని అనుకోవట్లేదండి, మేము మైలుపడాలని అనుకోవట్లేదు, మేము రాము అని చెప్పి అక్కడ కూర్చున్నారు. వారు చేస్తున్న పని ఏంటంటే అన్యాయంగా యేసు ప్రభు మీద నేరాలు మోపి ఆయన ఇరికించాలని, ఇబ్బందులు పెట్టాలనే ప్రయత్నం. అది వారికి ఇబ్బందికరంగా అనిపించలేదు, అది వారికి మైలుపడడం అనిపించలేదు. కానీ రోమన్ల యొక్క స్థలంలో అడుగు పెడితే మైలుపడిపోతాం అనుకుని భక్తి ముసుగులో, ఇంతకన్నా గొప్ప వేషధారణ ఇంకేమన్నా ఉందా? కొన్నిసార్లు మనం పెద్ద పెద్ద విషయాల్లో పెద్ద పట్టించుకోకుండా చిన్న చిన్న విషయాల్లో మాత్రం చాలా పట్టింపు ఉండదు కొంతమందిగా. అమ్మో, అయ్యో, అలా చేయలేరండి, ఇలా చేయలేరండి అన్నట్టుగా చాలామంది మాట్లాడుతుంటారు కదా. ఈ ప్రధాన యాజకుల పరిస్థితి కూడా అలాంటిదే. రోమన్లో ఉన్న ప్రెతోరియంలోనికి అడుగు పెడితే మైలుపడిపోతాం అనుకుంటున్నారు. కానీ మెస్సియాను అంత భయంకరంగా ఇబ్బంది పెడుతూ క్రీస్తు ప్రభు వారి మీద అన్యాయపు తీర్పులు మోపి ఆ సాక్ష్యాలు అతకలేని పరిస్థితుల్లో అటు తీసి ఇటు చేసి ఏదో విధంగా యేసు ప్రభుని ఇరికించేయాలా, ఆయనకి శిలువ మరణం విధించాలన్న ఆలోచనతో ఉన్న వీళ్ళకి అది కష్టంగా అనిపించలా, అది తప్పుగా అనిపించలేదు. కానీ అమ్మో, రోమన్లో ఉన్న ప్రాంతంలో మేము అడుగుపెట్టామంటే మైలుపడిపోతామండి, మా భక్తి జీవితానికి, మా దీక్షకు అది ఇబ్బంది అయిపోద్ది అన్నట్టుగా వీరు ప్రవర్తించారు. మానవ నైజం, మానవ స్వభావం కొన్నిసార్లు అలాంటిదే. అయితే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే, మత్తయి గారు అధికార మందిరం అని రాశాడు, మార్కు గారు ప్రేతోరియము అనే పేరు కలిగిన అధికార మందిరం అని రాశాడు. ఆ తర్వాత యోహాను గారు కూడా
అధికార మందిరం అని రాశాడు. ఈ మందిరంలో ఏం జరగాలి, ఏం జరిగింది, ఈరోజు మనం దీన్ని ఆలోచన చేద్దాం. గమనించండి ప్రియులారా, నేను కొన్ని హిస్టారికల్ ఫ్యాక్ట్స్ మీకు ఇస్తాను. ఒకసారి ఈ దృశ్యాన్ని మీరు చూడండి. దీన్ని ఫోర్ట్రెస్ ఆఫ్ యాంటోనియా అని పిలుస్తారు. యాంటోనియా కోట అని దీన్ని చూసుకోవాలి. దేవాలయాన్ని కాపలా కాయాలని యాంటోనియా ఫోర్ట్రెస్ అనే దాన్ని కట్టించి, ఆయనకు ఒక స్నేహితుడు ఉన్నాడు, రోమన్ ఫ్రెండ్, ఆయన పేరు మార్క్ యాంటనీ. ఆయన పేరు మీద ఈ కోటకు నామకరణం చేశాడు. హేరోదుకు ఇలాంటి ఒక పిచ్చి ఒకటి ఉండేది. రోమన్లు ఇంప్రెస్ చేయాలని, సీజర్స్ని ఇంప్రెస్ చేయాలని వారి పేర్లు పెట్టేస్తుండేవాడు. ఇప్పుడు కూడా చూడండి, కొన్నిసార్లు ప్రభుత్వం వారు కొన్ని పథకాలు పెట్టి వాళ్లకు కావలసిన వారు లేదా వారి పార్టీకి సంబంధించిన వారి పేర్లు పెడతా ఉంటారు. ఒక ప్రభుత్వం ఉన్నంతవరకు ఆ పేరు ఉంటుంది. మళ్ళీ ఇంకో ప్రభుత్వం రాగానే ఆ పేరు ఏం చేస్తారు, తీసేసి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన పేర్లు పెడతారు. దాని మీద మళ్ళీ పెద్ద రాజకీయాలు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కదా. హేరోదు కూడా అలాంటిదే. తన ఎవరినైనా ఇంప్రెస్ చేయాలి అనుకుంటే గబగబా ఒక కట్టడాన్ని కట్టేసి వాళ్ళకి ఆ కట్టడానికి వాళ్ళ పేర్లు పెట్టేసేవాడు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు అనమాట, హేరోదుకు మేమంటే ఎంత ఇష్టం, మీకేం వరాలు కోరుకోవాలి, మాకు పెద్ద వరాలు ఏమక్కర్లేదు, కానీ అధికారం మాత్రం పోకుండా మమ్మల్ని కాపాడండి అన్నట్టుగా హేరోదు ప్రవర్తించేవాడు. సో ఇన్ ఆర్డర్ టు ఇంప్రెస్ హిస్ ఫ్రెండ్ మార్క్ యాంటనీ, Herod the Great built the fortress of Antony right in the middle of Jerusalem to guard the temple, the second temple. మీలో చాలామంది తెలుసు కదా, యెరూషలేము దేవాలయాన్ని మొట్టమొదటిగా సొలొమోను కట్టాడు. ఆ తర్వాత బబులోనీయులు దాన్ని ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన తర్వాత వెంటనే కొన్ని సంవత్సరాలకే జెరుబాబెల్ అండ్ జాషువా అనబడేవారు తిరిగి వచ్చి మందిరాన్ని కట్టేశారు. మొదట మందిరం అంత గొప్పగా అది లేదు, కానీ రెండవ మందిరం అని దాన్ని పిలిచారు, సెకండ్ టెంపుల్ అని పిలిచారు, ఎందుకంటే రెండోసారి కట్టబడింది కాబట్టి. ఆ తర్వాత చాలా సంవత్సరాలు అక్కడే ఆరాధనలు జరుగుతూ ఉండగా హేరోదు మహారాజు యూదయ ప్రాంతాన్ని ఏలుబడి చేస్తున్న కాలంలో ఈ మందిరాన్ని రెనోవేట్ చేశాడు. ఉన్నదాన్నే ఇంకొంచెం విస్తృతపరిచాడు. గుమ్మాలు పెట్టాడు, ప్రాకారాలు కట్టాడు, చాలా అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దాడు. అంతటి రాజంతటి వాడే, డబ్బుకు లోటు లేని వాడే, ప్రజాబలానికి లోటు లేని హేరోదు ఆ టెంపుల్ని రెనోవేట్ చేయడానికి 46 సంవత్సరాలు తీసుకున్నాడు. అంటే యూ కెన్ ఇమాజిన్, 46 సంవత్సరాలు ఒక ప్రాంతాన్ని రెనోవేట్ చేశారంటే ఎంత శోభాతిశయంగా దాన్ని తీర్చిదిద్దాడు. హేరోదు మహారాజు దేవుని మందిరాన్ని అయితే కట్టాడు, కానీ తన జీవితాన్ని అయితే కట్టుకోలేదు, తన బ్రతుకును కట్టుకోలేదు. మందిరం మాత్రం బాగా కట్టాడు. ఇప్పుడు కట్టబడిన ఆ దేవాలయము కాపాడబడాలని చెప్పి మార్క్ యాంటనీ అనే తన ఫ్రెండ్ పేరు మీద ఒక కోటను కట్టి దాన్ని యాంటనీ ఫోర్ట్రెస్ అని పిలిచారు, యాంటనీ కోట. ఇప్పుడు ఆ కోట క్రింద మీరు ఒక పేవ్మెంట్ మీరు చూస్తారు, ఒక బాట మీరు చూస్తారు. అక్కడ రాళ్ళు పరిచుంటాయి. ఆ రాళ్ళు పరిచిన స్థలంలోనే పిలాతు యేసు ప్రభుని నిలబెట్టి ఆయన మీద డెత్ సెంటెన్స్ ప్రకటించాడు. దాన్ని గబ్బతా అని పిలుస్తారు. సిలువ మార్గంలో లేదా సిలువ సమయంలో 3 పదాలు మనకు తెలియాలి: గెత్సెమనే, గబ్బతా, గొల్గోతా. ఈ 3 ప్రాంతాలకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇప్పుడు ఆ పేమెంట్ పైన పిలాతు నివసించేవాడు. ఆయన నివసించిన ఆ ప్రాంతాన్నే ప్రేతోరియం అని పిలిచారు. దాన్ని రోమన్ గవర్నర్ యొక్క నివాస స్థలం కానీ, లేదా రోమన్ సైనికులందరూ కూడా ఒక చోట కూర్చుని వార్ ప్లానింగ్, స్ట్రాటజీ ప్లానింగ్ అంతా కూడా అక్కడ జరుగుతుండేది. ప్రేతోరియం అనేది కేవలం ఇశ్రాయేల్ దేశంలో మాత్రమే కాదు, రోమన్లు ఎక్కడెక్కడైతే పరిపాలన చేశారో ఆ ప్రతి ప్రాంతాల్లో కూడా ప్రేతోరియం అనే ప్రాంతం ఉంటుంది. మీరు ఒకసారి ఊహించండి, రోమన్లు ఒక క్యాంప్ వేసుకున్నారనుకోండి, ఒక ప్రాంతాన్ని జయించో లేకపోతే జయించాలనుకున్న క్యాంప్ ఉన్నప్పుడు ఆ సైనికులందరూ కూడా గుడారాలు వేసుకున్న తర్వాత వాటికి మధ్యలో ఒక పెద్ద గుడారం వేసేవారు. అది ఎందుకు అంటే ఈ సైనికులందరూ కూడా రోజుల్లో కొన్ని సమయాలు ఆ గుడారంలోకి వచ్చి ప్లానింగ్ చేసుకునేవారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి, ఈరోజు ఎవరిని జయించాలి, ఈరోజు ఎవరిని కొట్టాలి, ఈరోజు ఎవరిని హింసించాలి, ఈ ప్లానింగ్ అంతా, ఆ వార్ స్ట్రాటజీస్ అన్నీ కూడా ఆ టెంట్లో జరిగేవి. పూర్వదినాల్లో రోమన్ చరిత్రలో ప్రెటోర్ అనబడే ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు మీదే ఈ టెంట్కి ప్రెటోరియం అనే పేరు పెట్టారు. ప్రెటోరియము అనే పేరు దానికి వచ్చిందనమాట. సో అప్పటి నుంచి ఆ టెంట్ కింద జరుగుతున్న ఆ వార్ స్ట్రాటజీస్ అన్నీ కూడా చాలా గొప్పగా పరిగణించేవారు. రాను రాను ఏమైందంటే ఆ టెంట్స్ని రోమన్ గవర్నర్లు ఎప్పుడైనా వారు ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కానీ,
లేదా రోమన్ల అధికారులు ఎవరైనా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ టెంట్ని వారు ఒక కోర్టుగా వినియోగించేవారు. ఎవరికైనా తీర్పులు తీర్చాలన్నా, ఎవరికైనా న్యాయం చెప్పాలన్నా ఆ కోర్టులోని తీసుకొచ్చి అక్కడ న్యాయం చెబుతుండేవారు. న్యాయం చెప్పాలన్నా ఆ కోర్టులోని తీసుకొచ్చి అక్కడ న్యాయం చెబుతుండేవారు. ప్రేతోరియము అనే అధికార మందిరంలోనే తీసుకొచ్చారని బైబిల్లో స్పష్టంగా రాయబడింది. అక్కడ ఏం జరిగింది, వాస్తవానికి అక్కడ ఏం జరగాలి అంటే, ప్రేతోరియము అనే ప్రాంతంలో సరైన న్యాయం జరగాలి. కానీ యేసు ప్రభువుకు అక్కడ న్యాయం జరగలేదు. ఆయనకు అన్యాయపు తీర్పే తీర్చబడింది. పిలాతు కొన్ని సందర్భాల్లో యేసు ప్రభువును తప్పించాలని ప్రయత్నం చేశాడు, కానీ ప్రజలు పిలాతును గెలవనివ్వలేదు. అయితే గమనించండి ప్రియులారా, రోమన్లకి సైనిక బలగాలు ఉంటాయి. వాటిని లీజియన్స్ అంటారు. ఒక్కొక్క లీజియన్లో 4,000 నుండి 12,000 మంది సైనికులు ఉంటారు. మీరు ఎప్పుడైనా ఒక దేశానికి సంబంధించిన సైన్యాన్ని మీరు ఆలోచన చేస్తే, ఎప్పుడైనా అవకాశం ఉంటే ఆ రీసెర్చ్ మీరు చేస్తే, ఒక దేశానికి ఒక సైన్యం ఉంటే ఆ సైన్యాన్ని కొన్ని భాగాలుగా విడగొడతారు. కొన్ని బెటాలియన్స్ అంటారు వాటిని. ఏదైనా ఒక ప్రాంతానికి యుద్ధం వచ్చిందంటే ఒక యూనిట్ని పంపిస్తారు. ఆ యూనిట్ ఒకవేళ సక్సెస్ఫుల్గా పనిచేయకపోతే మరొక యూనిట్ని పంపిస్తారు. ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క లీడర్ ఉంటాడు. ఈ యూనిట్లందరి మీద మరొక లీడర్ ఉంటాడు. ఇలా ప్రతి దేశానికి సైన్యం విభాగించబడి ఉంటుంది. రోమన్లు కూడా వారి సైన్యాన్ని లీజియన్స్ అని పిలిచేవారు. ఆ లీజియన్స్కి లీడర్స్ ఉండేవారు. వారి యొక్క ఆదేశానుసారం వీరు ప్రపంచం అంతా ఆక్యుపై చేసుకోవాలని ప్రయత్నం జరుగుతుండేది. 4,000 మంది సైనికులు దానిలో ఉండేవారు. అయితే యూజువల్గా రోమన్లు పరిపాలన చేసే కాలంలో ఎవరికైనా ఒక ఇండివిజువల్కి సిలువ వేయాల్సి వస్తే 4 ప్రధానమైన సైనికులు దానిలో ఉండేవారు. 4 సైనికులు ఖచ్చితంగా ఉండాలి. అందును బట్టి యేసు ప్రభువును కూడా సిలువ వేసేటప్పుడు 4 ప్రధాన సైనికులు ఆయన వస్త్రాలను ఏం చేసుకున్నారు, పంచుకున్నారని బైబిల్లో ఉంది కదా. సో ఆ 4 ఏమంటారంటే క్వాటర్నియన్ అని పిలుస్తారు. క్వాటర్నియన్ అని ఆ 4 సైనికుల్ని పిలుస్తారు. వారు ఏదైనా ఒక టాస్క్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి శిలువ మరణం విధించబడినప్పుడు ఆ 4 ప్రధాన సైనికులు మాత్రమే కాకుండా వారి వెనకాల మరికొంతమంది సైనికులు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ యేసు ప్రభుని ప్రేతోరియంలో తీసుకొచ్చిన తర్వాత కొంతమంది సైనికులు మిగతా సైనికులను ఏం చేశారట, సమకూర్చారు. మిగతా వాళ్ళు కూడా రమ్మన్నారు. యేసు ప్రభు లోపల తీసుకురాగానే పిలాతు అక్కడ ఉన్నాడు. పిలాతుతో పాటు యేసు ప్రభు నిలబడ్డారు. బహుశా యోహాను భక్తుడు కూడా లోపలే ఉండుండొచ్చు, గమనిస్తూ ఉండొచ్చు పరిస్థితి. ఎందుకంటే పెద్దలందరూ బయట ఉన్నారు కాబట్టి లోపల ఏం జరుగుతుందనేది యోహాను గారు గమనించి ఉండొచ్చు. వారితో పాటుగా కొంతమంది సైనికులను సమకూర్చారని అక్కడ రాయబడింది. ఎంతమంది అనేది బైబిల్లో స్పెసిఫిక్గా రాయబడలేదు, కానీ కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలంటే మనం కొంచెం హిస్టరీని, చరిత్రను జాగ్రత్తగా పరిశీలించాలి. పిలాతు అనబడే వ్యక్తి ఇజ్రాయెల్ దేశంలో కైసరియా ప్రాంతంలో ఉండేవాడు. కైసరియా అనే ప్రాంతము ఈ పెద్దలందరూ నివసించే హెడ్ క్వార్టర్స్ లాంటిది. ఈ రాజులు కావచ్చు, గవర్నర్లు కావచ్చు, ఎప్పుడైనా ఇజ్రాయెల్ వస్తే వారి కైసరియాలోనే ఉండేవారు. అది సముద్రం ప్రక్కనే ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఇబ్బంది వస్తే, ఏదైనా ప్రతికూలత వస్తే వెంటనే సముద్రంలో ఓడేసుకుని అలా వాళ్ళకి కావాల్సిన ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా ఈ రాజులు లేదా గవర్నర్లు వీళ్ళందరూ కూడా సముద్రపు ఒడ్డునే తమ హెడ్ క్వార్టర్స్ కట్టుకునేవారు. సో పిలాతు కైసరియలో ఉండేవాడు. ఇప్పటికీ కూడా మనం కైసరియా వెళ్తే పిలాతుకు సంబంధించిన ఒక స్టోన్ అక్కడ లభించింది. దాన్ని ఇజ్రాయెల్ మ్యూజియంలో పెట్టారు. నేను కూడా వెళ్ళి చూసి వచ్చాను. దాని మీద పైలట్ అనే పేరు చాలా స్పష్టంగా రాయబడుతుంది. నేను రానున్న రోజుల్లో పిలాతు గురించి ఒక రోజు వాకింగ్ చెప్దాం అనుకుంటున్నాను. దానిలో ఈ విషయాలని మరలా ప్రస్తావిస్తాను. ఈ పిలాతు ఏం చేసేవాడంటే ఆయా సందర్భాల్లో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ఎరుషలేంకి వచ్చేవాడు. ఈ ఎరుషలేంకి వచ్చేటప్పుడు నాయకుని చుట్టూ కొంతమంది సైనికులు ఉండేవారు. వారు ఎంతమంది ఉండేవారంటే చరిత్ర చెబుతున్న సత్యము 600 మంది సైనికులు ఉండేవారు. చెప్పండి, ఎంతమంది ఉండేవారు? 600 మంది. అంటే ఇప్పుడు పిలాతు గారు ఎక్కడికైనా మూవ్ అవ్వాలంటే ఆయనతో పాటు ఒక బెటాలియన్ మూవ్ అయ్యేది. ఎంతమంది ఉండేవారు అన్నమాట, దానిలో 600 మంది సైనికులు దానిలో ఉండేవారు. వారిని స్పెయిరా అని పిలుస్తారు. స్పెయిరా అని ఆ గుంపు పేరు అన్నమాట. 600 మంది. ఈరోజు మన భారతదేశానికి ప్రధానమంత్రి గారు ఉంటారు. మన దేశం ప్రధానమంత్రి గారి ఆయన నాయకత్వంలో నడుస్తూ ఉంది కదా. ప్రధానమంత్రి గారికి ఒక సెక్యూరిటీ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఈ సెక్యూరిటీస్ గురించి మీరు ఆలోచన చేస్తే మన ప్రధానమంత్రి గారిని కాపాడుతున్న సెక్యూరిటీ ఎస్పీజీ అంటారు. దాన్ని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అని పిలుస్తారు. వారు వెల్ ట్రైన్డ్ కమాండోస్ అనమాట. ఒక్కొక్కరి దగ్గర 2 రివాల్వర్లు ఉంటాయి.
వాళ్ళు ఎక్కడైనా ఎలాగైనా ఏ స్థాయిలోనైనా పోరాడగలిగే సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది. ఎస్పీజీ కంచెను దాటి ఒక ఈగ కూడా, కనీసం ఒక దోమ కూడా ప్రధానమంత్రి గారిని తాకదన్నమాట. ఆయన ప్రయాణం చేసే మార్గాలు కావచ్చు, ఆయన ప్రయాణం చేసే వాయు మార్గం కావచ్చు, ఆయన ఎక్కడుంటే అక్కడ ఆయన సెక్యూరిటీని చూసుకునేది ఎస్పీజీ. వాళ్ళు చాలా అద్భుతంగా తమ బాధ్యతలు నెరవేరుస్తుంటారు. మోడీ గారు మాత్రమే కాదు, ఆ తర్వాత ఆయన తర్వాత ఇంకెవరైనా ప్రధానమంత్రి అయితే ఆ బాధ్యతలు వీరు నిర్వర్తిస్తూ ఉంటారు. అలాగే పిలాతు యొక్క బాధ్యతను స్పెయిరా అనే గ్రూప్ నిర్వహించినప్పుడు ఆయనతో పాటు 600 మంది ఉండేవారట. దాన్నే ఆ స్పెయిరా గ్రూప్నే ఇంగ్లీష్లో గ్యారిసన్ అనే పదం వాడారు. కింగ్ జేమ్స్ వెర్షన్లో గ్యారిసన్ అనే పదం. 600 మంది ఉంటారు అనమాట దానిలో. ఇప్పుడు యేసు ప్రభువారిని ఎప్పుడైతే ప్రేతోర్యంలోకి తీసుకొచ్చారో కొంతమంది సైనికులు వెళ్ళి, హే మీరు కూడా రండి ఒకసారి, మీరందరూ రండి అనగానే ఈ 600 మంది సైనికులు ఆ ప్రేతోర్యంలోకి వచ్చారు. నేను ఒక సందర్భంలో ఎప్పుడైనా నా ప్రసంగాల్లో చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ముఖం మీద 600 మంది ఉమ్మి వేశారని ఒకసారి చెప్పాను. బహుశా కొంతమంది అడిగారు, వెస్లీ గారు దానికి ఏమైనా ఆధారం ఉందంటే ఎస్, పిలాతుకున్న సెక్యూరిటీ లేదా బాడీ గార్డ్స్ 600 మంది ఉండేవారు. వారందరూ కూడా యేసు ప్రభుని ఆ అధికార మందిరంలో చిత్రహింసలు గురి చేశారు, ఇబ్బందులు పాలు చేశారు, అపహసించారని బైబిల్లో రాయబడింది. దాన్ని స్పెయిరా అని పిలుస్తారు ఆ గ్రూప్ని. అందులో 600 మంది ఉంటారు. సో నో డౌట్ యేసు ప్రభు ముఖం మీద 600 మంది కాండ్రించి ఉమ్మివేశారనడంలో సందేహం ఏమీ లేదు. ప్రభు ఆ భయంకరమైన అవమానాన్ని మనందరి కోసం భరించాడు. పాపం వలన ఒక మనిషికి అవమానం అయితే ఖచ్చితంగా వస్తుంది, కానీ క్రీస్తు ప్రభు మన నిమిత్తం అవమానాన్ని ఏం చేశాడు? ఆయన భరించాడు. ఎవరైనా మనల్ని చూసి ఉమ్మి వేసినా తట్టుకోలేం మనం కదా. ఎవరైనా మనల్ని ఇగ్నోర్ చేస్తేనే తట్టుకోలేం, ఎవరైనా మనల్ని కాదంటేనే తట్టుకోలేం, ఎవరైనా మనం చూడలేదంటేనే తట్టుకోలేం. ఎవరైనా ఇంకా మనల్ని చూసి ఉమ్మి వేస్తే తట్టుకుంటావా? ఏదో విధంగా వాళ్ళ మీద విరుచుకుపడాలని ఆలోచన. కానీ యేసు ప్రభు ముఖం మీద 600 మంది సైనికులు, ఈ స్పెయిరా అనబడి ఈ సైనిక గ్రూపు 600 మంది ఆయన ముఖం మీద ఉమ్మి వేసి వెళ్ళిపోయారు. భరించాడు ప్రభు, ఆ భయంకరమైన అవమానాన్ని భరించాడు. ఈ అధికార మందిరంలో సరైన తీర్పులు వెల్లడి అవ్వాల్సిన మందిరము, న్యాయము చెప్పాల్సిన మందిరము, ఉన్నదన్నట్టుగా వాస్తవం ఏదో పరిశీలన చేసి న్యాయం చెప్పాల్సిన ఆ మందిరంలో న్యాయము గాడి తప్పిపోయింది, అన్యాయము రాజ్యమేలింది. ఈ అధికార మందిరం యొక్క ఉద్దేశం గాడి తప్పిపోయింది. కారణం ఏంటో తెలుసా? ఆ ప్రేతోర్యం అనే స్థలంలో సరైన న్యాయం అందాల్సింది పోయి యేసుక్రీస్తు ప్రభువుని అవమానపరిచారు, ఆయన అపహసించారనే విషయాన్ని మీరు గుర్తించాలి. ఇది యూజువల్గా మనం చెప్పుకుంటున్న చరిత్ర. ఇప్పుడు మీకు అర్థమైందా యాంటోనియా ఫోర్టెస్ గురించి? ప్రేతోరియం అంటే ఏంటి, అక్కడ ఏం జరగాలి, పిలాతు గారితో ఎంతమంది సైనికులు ఉంటారు, ఇలాంటివన్నీ మనం అర్థం చేసుకుంటే బైబిల్ ఇంకా మనకి చాలా ఈజీగా అర్థమవుతుంటుంది. ఇప్పుడు గమనించండి, పిలాతు ప్రేతోరియంలో ఉన్నాడు. అది ఆయన యొక్క టెంట్ అనుకోండి, లేకపోతే ఆయన కోర్టు అనుకోండి. ఇప్పుడు యేసు ప్రభువుని లోపల తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత పిలాతు యేసు ప్రభుతో కొన్ని మాటలు మాట్లాడాడు, కాన్వర్జేషన్ జరిగింది. పిలాతు బయటికి వెళ్తున్నాడు, అధికారులతో మాట్లాడుతున్నాడు, ప్రధాన యాజకులతో మాట్లాడుతున్నాడు, మరి లోపలికి వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఈ కాన్వర్జేషన్ అంతా కూడా యోహాను గారు రికార్డ్ చేశారు. యోహాను గారు తన సువార్తలు రాశాడు. కానీ మత్తయి గారు, ఆ తర్వాత మార్కు సువార్తలు అంత డీటెయిల్గా మాట్లాడలేవు. కానీ యోహాను ఆ డీటెయిల్ కాన్వర్జేషన్ అంతా క్లియర్గా రాసుకుంటూ వచ్చాడు. అందును బట్టే యేసు ప్రభుతో పాటు ఆ ప్రేతోర్యంలో యోహాను గారు ఉండుండొచ్చు అని చరిత్రకారులకి అభిప్రాయం. అయితే ఎప్పుడైతే పిలాతు ఇంకా చేతులు కడిగేసుకుని, ఈ నీతిమంతుని యొక్క రక్తాపరాధం నా మీద ఉండకూడదని, ఈయన సంగతి మీరే చూసుకోండి అని పిలాతు ఎప్పుడైతే హ్యాండ్స్ వాష్ చేసేసుకున్నాడో, జరిగిన విషయం ఏంటంటే ఆ ప్రేతోర్యములోనే ఈ 600 మంది సైనికులు కూడా యేసు ప్రభు వస్త్రాలు లాగేశారట. ఆయన్ని వివస్త్రునిగా చేసేసారు, మొట్టమొదటిగా చేసిన పని. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఒక ఎర్రని అంగీ ఉంటే ఆ అంగీని యేసు ప్రభు ధరింపజేశారు. చేసిన తర్వాత ఒక ముళ్ళ కిరీటం అల్లి యేసు ప్రభు తల మీద పెట్టారు. పెట్టి యూదుల రాజు నీవే కదా అని ఆయన అపహాస్యం చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత ఇంకా అనేక విషయాలు మనం లేఖనాలను పరిశీలన చేస్తూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభు వారి చేతికి ఒక రెల్లునిచ్చారు. రాజుగారి చేతిలో ఒక సెప్టర్ ఉంటుంది కదా, ఒక దండం ఉంటుంది కదా, మరి ఈయన రాజు అయినప్పుడు ఈయన చేతిలో కూడా ఒక రెల్లు ఉండాలి కదా అని చెప్పి ఒక రీడ్, ఒక చిన్న రెల్లుని పట్టుకొచ్చి యేసు ప్రభు మీద ఆయన చేతిలో ఇచ్చి, అరే చూడండిరా రాజుగారు ఎలా ఉన్నాడో, ఎర్రని అంగి, తలలో ముళ్ళ కిరీటం, ఆ తర్వాత ముఖం మీద ఉమ్మి వేశారు, భయంకరంగా ఆయన్ను మాటల చేత హింసించారు. ఫైనల్గా ఆయన చేతికి ఒక రెల్లునిచ్చి, లుక్ ద కింగ్ ఆఫ్ జ్యూస్, యూదుల రాజు ఇదిగో అని చెప్పి వాళ్ళందరూ ఆయన అపహసించి గేలి చేసిన తర్వాత ఆ రెల్లు తీసుకుని ఒకడు యేసు ప్రభు తల మీద కొట్టడం ప్రారంభించాడు. ఈ సంఘటన అంతా జరిగిన తర్వాత
మరలా ఎర్రటంగిని తీసేసి మరలా యేసుప్రభు వస్త్రాలు ఆయనకి వేసి అప్పుడు ప్రేతరం నుంచి బయటికి తీసుకొచ్చి మిగతా కార్యక్రమానికి యేసుప్రభుని అప్పగించారు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ప్రెటోరియం. ఆ ప్రెటోరియంలో జరిగిన సంఘటన ఇది. దీనికి నేను పేరు పెట్టాలని ఆశపడతాను. నేను అర్థం ప్రధాన యాజకుని మందిరానికి ఒక పేరు పెట్టాం. ఏంటి ఆ పేరు గుర్తుందో మీరు ఎవరికైనా? ఆలోచన మందిరం. ఆల్రైట్, మంచి ఆలోచనలు జరగాల్సిన ఆ మందిరంలో చెడ్డ ఆలోచనలు జరిగాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ అధికార మందిరానికి ఒక పేరు పెడతాను. ఆ పేరు ఏంటో తెలుసా? అపహాస్య మందిరము. చెప్పండి, ఏంటి పేరు? అంటే ఇప్పుడు ఈ అధికార మందిరం అనే మాట మనం వినగానే మనకు గుర్తు రావాల్సిన ఒక మాట ఏంటంటే అపహాస్యము. ఇంగ్లీష్లో మాకింగ్ లేదా మాకరీ, ఒక వ్యక్తిని ఇన్సల్ట్ చేయడం. యేసు ప్రభు దైవత్వాన్ని గుర్తించాల్సిన వారు, ఆయన యొక్క మహోన్నతమైన మూర్తిమత్వాన్ని గుర్తించాల్సిన వారు యేసు ప్రభుని అపహాస్యం చేశారట. ఆయన అపహసించారు. తలకు ముళ్ళకిరీటం పెట్టారు, ఎర్రటి అంగీ తొడిగించారు, ఆయన చేతికి ఒక బలహీనమైన రెల్లునిచ్చారు, దాంతో ఆయన కొట్టారు, ముఖం మీద ఉమ్మి వేసి అతి తీవ్రంగా యేసు ప్రభుని ఇన్సల్ట్ చేశారు. మీకు ఎప్పుడైనా ఇన్సల్ట్ అంటే ఆ మాటకు అర్థం తెలుసా? ఎవరైనా మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారా? ఎవరైనా మిమ్మల్ని పట్టించుకొని పరిస్థితుల్లో ఇన్సల్ట్కి గురైన నా ఫీలింగ్ మీకు వచ్చిందా? కొంతమంది అంటూ ఉంటారు, నేను చాలా ఇన్సల్ట్కి గురవుతున్నానండి, మా ఆఫీస్లో అందరూ నన్ను ఏం చేస్తున్నారండి, ఇన్సల్ట్ చేస్తున్నాడు వెస్లీ గారు, హ్యూమిలియేట్ చేస్తున్నారండి, ప్రతి దానికి నన్నే కార్నర్ చేసి నన్ను బాగా ఒక మాటలో చెప్పాలంటే హీనపరుస్తున్నారండి అని కొంతమంది బాధపడుతుంటారు. కుటుంబాల్లో హీనపరచబడే వాళ్ళు ఉంటారు. కొంతమంది భర్తలు ఉంటారు, భార్యను ఎప్పుడు హీనపరుస్తారు, నిష్ఠూరపడుతారు. నేను కాబట్టి నేను చేసుకున్నాను కానీ ఇంకెవడైనా చేసుకుంటాడా అంటాడు ప్రతిసారి భార్యను చూసి. ఆమె ఎంతో మూలుగుతుంటుంది, బాధపడుతుంటుంది, అయ్యో ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అనుకుంటుంది, హీన పరిస్థితి గురవుతుంటుంది, ఆమె ఇన్సల్ట్కి గురవుతుంది. కొన్ని కుటుంబాల్లో భార్యలు భర్తలను ఇన్సల్ట్ చేస్తారేమో, ఇదిగో నువ్వు ఎక్కువ మాట్లాడంటే కేసు పెట్టేదని జాగ్రత్త, నేను చెప్పినట్టు నువ్వు ఉండాలంతే, మాట్లాడక ఇంకా అని ఆ ఇంట్లో చీపురు కట్టకేనో ఆయనకి పెద్ద తేడా ఏమి ఉండదు. అలా చేసేస్తారు కొంతమంది భర్తల్ని. ఒక మూలకు గంటేసి నువ్వేం మాట్లాడడానికి వీలదు, అంతే నేనే చూసుకుంటానన్న ఆలోచన. కోఆర్డినేషన్ ఉండడం తప్పు కాదు. భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకుని ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకుని ముందుకెళ్ళడం తప్పేం కాదు. మీ భర్తలకు సలహాలు ఇవ్వద్దని నేను అంటల్లా. శారయ్య మాట విను అన్నాడు దేవుడు అబ్రహాముతో, విశ్వాసవీరుని అబ్రహాముతో దేవుడు చెప్పాడు, శారయ్య మాట విను అన్నాడు. కొన్నిసార్లు వినాల. అయితే వింటున్నాడు కదా అని చెప్పి చెడ్డ సలహాలు చెప్పడం, వ్యర్థమైన సలహాలు చెప్పడం, అతనుకున్న ఆ స్వాతంత్రాన్ని లేదా యజమానుడు అన్న భావన తీసివేసే విధంగా ప్రవర్తించడం స్త్రీలకు తగింది కాదు. ఇన్సల్ట్కి గురయ్యేవాళ్ళు కొంతమంది. ఆ తర్వాత సమాజంలో ద్వేషానికి గురయ్యేవారు, ఇన్సల్ట్కి గురయ్యేవారు. ఎప్పుడైనా నీకు అలాంటి ఫీలింగ్ వచ్చిందా? ఎవరో నన్ను బాగా ఇన్సల్ట్ చేస్తున్నారండి, నన్ను పట్టించుకోవట్లేదండి, నేను పలకరిస్తున్నా నన్ను పట్టించుకోవట్లేదండి, లేదా నేను మాట్లాడదాన్ని ప్రయత్నం చేస్తున్నా నన్ను ఇగ్నోర్ చేస్తున్నారండి, ఇన్సల్ట్కి గురయ్యానని ఆ ఫీలింగ్ నీలో ఉంటే లిసన్ టు మీ కేర్ఫుల్లీ ఫ్రెండ్స్. యేసు ప్రభు అలాంటి ఇన్సల్ట్ గుండా ఆయన వెళ్ళాడు. అలాంటి అపహాస్యాన్ని యేసు ప్రభు భరించాడు. అందును బట్టే యేసుక్రీస్తు ప్రభు మన అనుభవాలలో ఆయన సహానుభవం లేనివాడు కాదు అంది బైబిల్. నీలో ఉన్న ప్రతి ఫీలింగ్ దేవునికి తెలుసు. గాడ్ అండర్స్టాండ్స్ ఇట్, ఎవ్రీ ఎమోషన్. ఆ లోన్లీనెస్ కావచ్చు, ఆ ఇన్సల్ట్ కావచ్చు, హ్యూమిలియేషన్ కావచ్చు, భయంకర పరిస్థితులన్నింటి గుండా యేసు ప్రభు వెళ్ళారు. కాబట్టే వెన్ యూ కమ్ టు హిమ్ అండ్ ఆస్క్ హిమ్, లార్డ్ చాలా ఇన్సల్ట్కి గురవుతున్నాను ప్రభు, తట్టుకోలేకపోతున్నానంటే ప్రభు అంటాడు, లుక్ అన్ టు మీ, ఒకసారి నన్ను చూడు. ఏ నేరము లేకపోయినా, ఏ ఘోరము ఆయన చేయకపోయినా ఇంత ఇన్సల్ట్ ఆయన భరించాల్సిన అవసరం ఏంటి అంటే మన అవమానాన్ని ఆయన భరించాలని నిర్ణయించుకున్నాడు కనుక. హల్లెలూయా. మన మీద ఉన్న అవమానాన్ని కొట్టేసేయాలని ప్రభు నిర్ణయించుకున్నాడు కనుక. అందుబట్టి నిన్న కూడా చెప్పాను, ఎప్పుడైనా మన జీవితంలో ఏ రకమైన శ్రమను అనుభవిస్తున్నా ఒక్కసారి ప్రభు వైపు మనం చూస్తే ఆ శ్రమ గుండా ఆయన కూడా ఏం చేశాడు చెప్పండి? నడుచుకుంటూ వెళ్ళాడు. ఆయన నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయన ఫుట్ స్టెప్స్లో నడిచేయడమే, ఆయన పాదాల వెంబడి నడిచేయడమే. గాడ్ విల్ గివ్ యూ విక్టరీ ఇన్ దాట్. ఈ అధికార మందిరంలో సరైన తీర్పులు వెల్లడి అవ్వాల్సింది పోయి, న్యాయం ప్రకటించాల్సింది పోయి, న్యాయం వినబడాల్సింది పోయి, యేసు ప్రభువుకి అన్యాయపు తీర్పు తీర్చబడింది. ఆ తర్వాత ఆయన్ను అపహాస్యం చేశారని లేఖనాల్లో రాయబడింది. ఈరోజు నేను ఆ అంశాన్ని కొంచెం ఫోకస్ చేయాలని కోరుతున్నాను. ప్రధాన యాజకుని మందిరంలో ఆలోచన మందిరం అని పేరు పెట్టి మన ఆలోచన ఎలా ఉండాలనే విషయాన్ని రాత్రి ధ్యానం చేశాం. అయితే ఇప్పుడు అధికార మందిరంలో యేసు ప్రభువును అపహాస్యం చేశారు. ఈ అపహాస్యాన్ని గురించిన కొన్ని విషయాలు ఈరోజు నేను మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను.
కీర్తన గ్రంథం 1 కీర్తన 1 వచనం నిన్న కూడా చదువుకున్నాం, మరలా ఈరోజు కూడా చదువుతున్నాం. దానిలో ఈ మాట రాయబడింది, దుష్టుల ఆలోచన చొప్పున మీరు ఏం చేయకండి, నడవకండి. పాపుల మార్గంలో నిలవకుండా అపహాస్యకులు కూర్చుండు చోట చెప్పండి మీరేం చేయకూడదు. అపహాస్యకులు కూర్చుండు చోట మీరు కూర్చోవద్దు అనే మాట స్పష్టంగా అక్కడ రాయబడింది. స్క్రాన్ఫుల్ అనే పదాన్ని ఇంగ్లీష్లో రాశారు. అపహాస్యకులు అనే వాళ్ళు ఉంటారు, అపహాస్యం చేసేవాళ్ళు ఉంటారు. ఉదయకాలం కూడా మనం విన్నాం కదా. ఫస్ట్ సర్వీస్కి ఎంతమంది వచ్చారు ఉదయకాల సమయంలో? చేతులు ఎత్తండి ఒకసారి. ఫస్ట్ సర్వీస్ విన్నారా దేవుని వాక్యాన్ని? ఎవరి గురించి చెప్పాను ఫస్ట్ సర్వీసు? మరియ గురించి కదా. మరియ జీవితంలోకి 5 అనుభవాలు మాట్లాడాను. అందులో మరియ యేసు ప్రభువు వారి మీద ఆ అత్తరు బుడ్డిని పగలగొట్టి అత్తరు పోస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ ఏం చేశారు? సణిగారు. ఆమెను ఇబ్బందికరంగా మాట్లాడారు. ఈమె చాలా వృధా చేసేస్తుందండి, వేస్ట్ చేసే పర్సన్ అండి అని చెప్పి మరియను హ్యూమిలియేట్ చేశారు. కానీ వెంటనే యేసు ప్రభు వారిని వారించి మరియకి ఇవ్వాల్సిన గౌరవాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపహాసకులు ఆ రోజు ఉన్నారు, అంతకు ముందు ఉన్నారు, ఇప్పుడు ఉంటారు, ప్రభు వచ్చేదాకా ఉంటానే ఉంటారు. వీళ్ళు మనం అవాయిడ్ చేయలేం. ఈ మాకింగ్ చేసేవాళ్ళు కావచ్చు, ఇన్సల్ట్ చేసేవాళ్ళు కావచ్చు, హ్యూమిలియేట్ చేసేవాళ్ళు కావచ్చు, ఏదో ఒక రంగంలో ఏదో ఒక స్థాయిలో నీ జీవితంలో తారసపడుతూనే ఉంటారు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, అపహాస్యకులనే వారు ఉంటారు, వారు కూర్చుండే స్థలాలు కొన్ని ఉంటాయి, కానీ నువ్వు మాత్రం అపహాస్యకుల గుంపులోనూ ఏం చేయకూడదు, చేరకూడదు. ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ టు బ్రింగ్ గ్లోరీ అండ్ ఆనర్ టు గాడ్. మానవ జీవితం యొక్క ప్రథమైన పరమార్థం ఏంటంటే మన జీవితాల ద్వారా దేవునికి ఏమి రావాలి, మహిమ రావాలి. మనం మహిమపరిచే గుంపులో ఉండాలి, కానీ అపహాస్యం చేసే గుంపులో ఉండడానికి వీల్లేదు. ఈరోజు చూడండి, ప్రపంచం అంతా కూడా అపహాస్యం మీద నడుస్తూ ఉంది. మీరు ఏ షోలు చూడండి, అక్కడ అపహాస్యం ఉంటేనే అవి రక్తి కడుతున్నాయి. ఆ సర్కాజం ఉంటేనే చాలా చోట్ల షోలు నడవడం కానీ, లేకపోతే ప్రోగ్రామ్స్ నడవడం కానీ, ఇవన్నీ ఎవరో ఒకళ్ళ మీద టార్గెట్ చేసి వాళ్ళ మీద బాడీ షేమింగ్ కావచ్చు, ఇన్సల్ట్ చేస్తేనే ప్రజలు నవ్వుకుంటున్నారు. అపహాస్యకులు ప్రతి చోట ఉంటూనే ఉన్నారు. కానీ బైబిల్ వార్న్ చేస్తున్న సత్యం ఏంటి అంటే, మీలో ఏ ఒక్కరు కూడా అపహాస్యకులు కూర్చున్న చోట మీరు ఏం చేయకండి, కూర్చోకండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం చదివితే అపహాస్యకుని యొక్క లక్షణం ఏంటి, ఎవరు అపహాస్యకులు అని ఆలోచన చేస్తే తండ్రి శిక్షించిన సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట మనం చూస్తున్నాం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడు, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. గద్దింపుకి ఏం చేయడట, లోబడ్డట. అపహాసకులు గద్దింపుకు లోబడరు. తల్లి అంటానే ఉంటుంది, రే బైక్ మీద 4 ఎక్కువ తిరుగుతున్నారా, జాగ్రత్తరా, తలకాయలు పగులుతారా, ఒక రోజున ఎక్కడికైనా ఆ లారీ గుద్దేసి అంటే, మమ్మీ నువ్వు అవుట్డేటెడ్ యూనో అంటాడు. ఏమంటాడు? అవుట్డేటెడ్ యూనో. మీరు పురాతన కాల మనుషులు, మీరు ఎడ్ల బండి మీద నడవడం మీకు వచ్చి, కానీ బైకుల గురించి మీకు తెలియదు. డోంట్ టాక్ అబౌట్ మై బైక్ అంటాడు. 4 ఎక్కించుకుని సర్రమని వెళ్ళిపోయి ఆగున్న లారీని కొట్టేస్తాడు. కొట్టగానే 4 తలకాయలు పగులుతాయి. పగలగానే ఐసీయూలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ రాగానే ఏమంటాడు అప్పుడు? యు ఆర్ అవుట్డేటెడ్ యూనో అంటాడా? అపహాస్యకులు గద్దింపుకి ఏం చేయరట, లోబడరట. తల్లిదండ్రులు చెప్పే మాటలు లోబడరు, సేవకులు చెప్పే మాటలకు లోబడని మనస్తత్వం కొంతమంది, దేవుడు చెప్పే మాటలకు లోబడని పరిస్థితి, నా కేసు అది కాదు అన్నట్టుగా సర్ది పెట్టుకునే మనస్సు. అపహాసకుడు గద్దింపునకు లోబడడు అని బైబిల్ చాలా క్లియర్గా సెలవిస్తుంది. ఆ తర్వాత అదే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 24వ వచనం, Proverbs chapter 21 and verse 24, దానిలో ఈ మాట రాయబడింది, అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. చెప్పండి, అపహాసకుడని. ఒక వ్యక్తి అపహాసకుడు అని ఎలా గుర్తుపట్టచ్చు అంటే, వారిలో ఏముంటుందట, గర్వం ఉంటుందట. మొట్టమొదటిగా వారు గద్దింపునకు లోబడరట. రెండవది వారిలో అహంకారము, గర్వం ఉంది, అహంభావం ఉంది. అహంభావం అంటే అర్థం ఏంటో తెలుసా? అహం అంటే నేను అని అర్థం సంస్కృతంలో. అహం అంటే, అహంభావం అంటే అన్నీ నాకు తెలుసన్న పరిస్థితి కొంతమందిలో. నాకెవ్వరూ చెప్పక్కర్లేదు, నేను ఎవ్వరి మాట వినక్కర్లేదు, ఐ డోంట్ నీడ్ ఎనీబడీస్ కౌన్సిల్, ఐ డోంట్ నీడ్ ఎనీబడీస్ అడ్వైస్, ఎవ్వరి అడ్వైస్ నాకు అక్కర్లేదు, అన్నీ నాకే తెలుసు అనుకుని చాలామంది, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అలా అనుకున్న వాళ్ళు మొట్టమొదటిగా ఎక్కడ పడతారు, వెళ్ళి గుంటల్లో పడేవాళ్ళు ఉన్నారు, గోతుల్లో పడేవాళ్ళు ఉన్నారు. అన్నీ తెలుసు అన్నవాడు ముందు ఎక్కడ పడతారు చెప్పండి, గోతులో పడేవాడు. దానికి ఎవరో అతీతులేం కాదు. ఇప్పుడు నా జీవితంలో కూడా కొన్ని సంగతులు జరిగి చెప్పడం నేను సిగ్గుపడినా. ఇంటర్మీడియట్ అయిన తర్వాత టీసెట్ రాయడానికి చెన్నై వెళ్ళాను. అప్పుడు ట్రావెలింగ్ అంటే నాకు బాగా ఇష్టం. అప్పటి నుంచే
ట్రావెల్ చేయాలన్న ఆలోచన టీసెట్ తమిళనాడు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి చెన్నై వెళ్ళాను. నాతో పాటు మరి కొంతమంది స్నేహితులు కూడా వచ్చారు, మా కాలేజీకి సంబంధించిన వాళ్ళు. అయితే చెన్నైలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్లో ఆ సెంటర్ ఇచ్చారు. నాకు తాంబరం అనే ప్రాంతంలో సెంటర్ వచ్చింది. నేను చెన్నై సెంటర్ స్టేషన్ నుంచి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఎగ్మోర్ అనే స్టేషన్లో లోకల్ ట్రైన్ ఎక్కాను. ఎక్కిన తర్వాత తాంబరం అనే ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత పరీక్ష రాసేసాను. రాసిన తర్వాత మళ్ళీ తాంబరం స్టేషన్కి వచ్చాను. నేను ఒక్కడనే ఉన్నాను, మా స్నేహితులందరూ వేరే వేరే చోట ఉన్నారు. వాళ్ళు ఆ స్టేషన్కి వచ్చిన తర్వాత ప్లాట్ఫామ్ల మీద 2 ట్రైన్లు ఆగున్నాయి. అడగాలి కదా, ఎక్కడికి వెళ్తుందని అడగాలి కదా. మరి అడిగితే మనం పరువు పోద్దు ఇప్పుడు అని చెప్పి అటు ఇటు చూశాను. ఇది వెళ్తాలే అడుగుని వెళ్ళి కూర్చున్నాను దానిలో. పోనీ లోపలికి వెళ్ళినప్పుడైనా ఇటు చూశాను. ఇది వెళ్తాలే అడుగుని వెళ్ళి కూర్చున్నాను దానిలో. పోనీ లోపలికి వెళ్ళినప్పుడైనా ఇంగ్లీష్లోనో పోనీ ఏదో విధంగా ఎవరైనా అడుగుంటే బాగుండేది, మనకన్నీ తెలుసు అన్నట్టుగా కూర్చున్నాను. ఈ లోపల ట్రైన్ మెల్లగా స్టార్ట్ అయిపోయాను. పరీక్ష రాసి 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 అలసిపోయానేమో. ట్రైన్లో అలా ట్రైన్ ప్రయాణం స్టార్ట్ అవ్వగానే మంచిగా నిద్ర పట్టేసింది నాకు. చల్లని గాల్లో మంచి నిద్ర. కళ్ళు తెరిచి చూసేసరికి ట్రైన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది వాస్తవానికి చెన్నై స్టేషన్కి వచ్చేయాలి, కానీ రాలా. ఒక రాంగ్ ట్రైన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది వాస్తవానికి చెన్నై స్టేషన్కి వచ్చేయాలి, కానీ రాలా. ఒక రాంగ్ ట్రైన్ ఎక్కేసాను నేను. ఆ ట్రైన్ ఎక్కడికో వెళ్తూ ఉంటే చుట్టూ చూసేసరికి నేను వచ్చినప్పుడు ఈ ప్రాంతాలన్నీ లేవు కదా, ఇప్పుడు ఏమిటి ఈ ప్రాంతాలని ఆలోచన చేసి అప్పుడు పక్కన నాకు అడిగాను, సార్ ఆర్ వి గోయింగ్ టు చెన్నై ఎగ్మోర్ అంటే ఆయన తమిళ్లో ఏదో మాట్లాడాడు. మనకు అర్థం కాలేదు, కానీ ఆ భావం తెలిసింది ఏంటో తెలుసా, ఏవో 4 మాటలు తిట్టేసాడు మనల్ని. మనకి ఆ పదాలు ఏంటో తెలియలేదు, కానీ భావం అర్థమైపోయింది, ఈయన తిడతాడని. రాంగ్ ట్రైన్ ఎక్కావు నువ్వు, అక్కడ అడుగుంటే బాగుండేదని. ఆ తర్వాత నా పరిస్థితి చూడాలా. టికెట్ ఏమో ఎగ్మోర్కు ఉంది, నేను వచ్చిందేమో వేరే చోట. ఇప్పుడు ఆ స్టేషన్లో దిగిన తర్వాత మరలా బయటికి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత టికెట్ కొనాలి, ఆ తర్వాత మళ్ళీ ట్రైన్ ఎక్కాలి, డబుల్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. చాలా చాలా ఇబ్బందులు అయిపోయాను. ఆ రోజు చాలా భయపడ్డాను నేను. ఆ చెన్నైలో ఎక్కడో మూలకి వెళ్ళిపోయాను నేను. భాష తెలీదు, ఇంటర్మీడియట్ చదువుతున్న వయసు అది. ఆ సందర్భంలో అనుకున్నాను, అడుగుంటే చాలా బాగుండేది ఎవరినో, ఇదా అని ఒక్క మాట అడుగుంటే నాకు ఇంత కష్టం వచ్చి ఉండేది కాదని. ఆ తర్వాత మరలా జాగ్రత్తగా ఆ ట్రైన్ దిగి బయటికి వెళ్ళి టికెట్ కొనుక్కుని మరలా ఇంకో ట్రైన్ ఎక్కి నేను ఆల్మోస్ట్ ఒక 6:37 కల్లా చెన్నై చేరుకోవాల్సిన వాడిని రాత్రి 11:30 అయింది నేను వచ్చేసరికి. అప్పటికి మా స్నేహితులు 4 సార్లు స్టేషన్కి వచ్చి అటు ఇటు వెతికి వాళ్ళొక కంక్లూషన్కి వచ్చారు. ఏమన్నా తెలుసా, జాన్ వెస్లీ తమిళనాడులో ఎక్కడో కలిసిపోయాడు అనుకున్నారు వాళ్ళు. ఈయన ఇంకా ఆంధ్రప్రదేశ్ రాడేమో, తమిళనాడులో ఎక్కడో కలిసిపోయాడని చెప్పి వాళ్ళు నిర్ధారణ చేసుకుని అందరూ రూమ్కి వెళ్ళి పడుకున్నారు. ఆ తర్వాత నేను స్టేషన్లో దిగి మరలా ప్రయాసపడి రూమ్కి వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం రిలాక్స్ అయ్యారు. ఎందుకు మాట చెబుతున్నానంటే, మెనీ టైమ్స్ యూ డూ ద సేమ్ థింగ్. అన్నీ మనకు తెలుసు అన్న అహంభావం కొన్నిసార్లు ఇబ్బందులకు నెట్టేస్తుంది. గర్విష్ఠుడైన అహంభావి అయిన అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడిని పేరుని బైబిల్లో రాయబడింది. ఈ మందిరంలో న్యాయం జరగాల్సింది పోయి, చక్కని తీర్పులు వెల్లడి అవ్వాల్సింది పోయి యేసు ప్రభుని అపహసించారు, యేసు ప్రభుని నిందించారు. ఆయన యూదుల రాజుని వారు నోటితో అయితే చెబుతున్నారు, కానీ హృదయాల్లో ఆలోచన లేదు. యేసు ప్రభుని మాక్ చేశారు. అపహాస్యం అనేది క్రైస్తవ జీవితాన్ని వెనుకకు లాగే ఒక భయంకరమైన పరిస్థితి. నీ జీవితంలో అలాంటి అనుభవం ఉందా? ఈరోజు మనం మార్పు చెందాలి, ఆ అనుభవాన్ని తీసేయాలి. ఈ సిలువ ధ్యానాల్లో మనం తీసుకోవాల్సిన రెజల్యూషన్స్లో ఒకటేంటో తెలుసా, ఒకవేళ మన జీవితంలో కూడా ఇతరులను అపహాస్యం చేసే మనసు ఉంటే, ఇతరుల్ని హేళన చేసే మనసు ఉంటే, డిగ్రేడ్ చేసే మనసు ఉంటే, ఇన్సల్ట్ చేసే మనసు ఉంటే మనం వాటిని తగ్గించుకోవాలి, వాటిని రిమూవ్ చేయాలి దేవుని సహాయంతో. ఇదే ఈ అధికారం. లేఖనాల నుంచి ఒక 3 ఇన్స్టాన్సెస్ మీకు జ్ఞాపకం చేస్తాను. అపహాస్యకుల యొక్క పరిస్థితులు ఏంటి, బైబిల్లో ఎవరెవరో అపహాస్యానికి గురయ్యారు, అపహాస్యం చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి. నేను కొన్ని విషయాలు 3 విషయాలు నేను చెప్పి నా సందేశాన్ని ముగిస్తానికి, చాలా విషయాలు నేను చెప్పుకోవడానికి కానీ అవకాశం ఉంది కాబట్టి ఒక 3 చెప్పి ఉదాహరణ కోసం మీకు చెప్పిన అంశాన్ని ముగిస్తాను. సమూయేలు 2
నుంచి ఒక 3 ఇన్స్టాన్సెస్ మీకు జ్ఞాపకం చేస్తాను. అపహాస్యకుల యొక్క పరిస్థితులు ఏంటి, బైబిల్లో ఎవరెవరో అపహాస్యానికి గురయ్యారు, అపహాస్యం చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి. నేను కొన్ని విషయాలు 3 విషయాలు నేను చెప్పి నా సందేశాన్ని ముగిస్తానికి, చాలా విషయాలు నేను చెప్పుకోవడానికి కానీ అవకాశం ఉంది కాబట్టి ఒక 3 చెప్పి ఉదాహరణ కోసం మీకు చెప్పి నా అంశాన్ని ముగిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం దగ్గరికి రండి ఒకసారి. 2 Samuel chapter 6 and let us read verse 20. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం చదివితే అక్కడ ఒక మాట, చరిత్రకు సంబంధించిన మాట అక్కడ రాయబడింది. ఆ మాట ఏముంది చూడండి. తన ఇంటి వారిని దీవించడానికి దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు, చెప్పండి ఏ కాలు, మీకాలు. ఓకే, గుర్తుపెట్టుకోండి. సౌలు కుమార్తె అయిన మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీన స్థితి గల, చూడండి ఆమె మాటలు చూడండి ఎంత పదునుగా ఉన్నాయో. దావీదు గారిని మాట్లాడుతున్న మాటలు ఇవి. ఏముందో తెలుసా? హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా ఒక వేస్ట్ ఫెలో. వ్యర్థుడొకడు అంటే ఇంగ్లీష్ లో కొన్ని ట్రాన్స్లేషన్ ఏం రాశారు తెలుసా? వేస్ట్ ఫెలో అని రాశారు. వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలుకు రాజు అయిన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున. చూడండి ఆ మాటను మనం ఇలా అర్థం చేసుకుందాం. ఆ మాట్లాడిన ఇంటనేషన్ మనం చెప్పాలంటే ఎలా తెలుసా? రాజు అయిన నీవు బట్టలు తీసే ఎంత ఘనంగా కనబడ్డావు. మీకు అర్థమైంది ఈ మాట? ఆ ఇంటనేషన్ గమనించాలి. ఎంత గనుడు నువ్వు. వ్యర్థుడొకడు బట్టలు విప్పి నాట్యం చేసినట్టుగా హీనమైన స్థితి గల నీ పనికత్తులు చూస్తూ ఉంటూ నువ్వు అలాంటి పని చేస్తావా? నీ స్థితి ఏంటో నీకు తెలుస్తుందా? నీ పరిస్థితి నీకు అర్థమవుతుందా? నువ్వు ఇశ్రాయేలుకు రాజు అనే విషయం నీకు తెలియదా అని మీకాలు దావీదుని ఏం చేసిందట? అపహాస్యం చేసింది. అధికార మందిరములో యేసు ప్రభును అపహసించారని బైబిల్లో మనం చూసాం. ఇక్కడ దావీదు అపహాస్యానికి గురయ్యాడు. ఎందుకు అపహాస్యానికి గురయ్యాడు? ఏం జరిగింది అక్కడ? అసలు దావీదు గారు ఎందుకు అలా ప్రవర్తించాడు అంటే, ఆ పై వచనం మీరు చదివితే దేవుని మందసాన్ని యెరూషలేము తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టాడు ఆయన. మనందరికీ తెలుసు, ఉజ్జా దేవుని మందసము తీసుకువెళ్తున్న ఎడ్ల బండిని మందసం జారిపోతుంటే పట్టుకున్నాడు, చనిపోయాడు. భయం వేసింది. తీసుకెళ్ళి ఆ మందసం ఎక్కడ పెట్టాలని ఆలోచన చేసి ఒబేదెదోము గారి ఇంట్లో పెట్టారు. 3 నెలలు ఆ మందసం ఒబేదెదోము గారి ఇంట్లో ఉంటే దేవుడు అతని సొత్తంతటిని ఆశీర్వదించడం ఎప్పుడైతే దావీదుకు తెలిసిందో, కమ్ లెట్ us bring the ark of the covenant to Jerusalem, యెరూషలేముకు తెచ్చుకుందాం రండి అని చెప్పి తన సమూహాన్నంతా కూడా ఆయన సిద్ధపరిచి యెరూషలేముకు మందసాన్ని తీసుకురావడం ప్రారంభించాడు. అంతకుముందు దావీదు మందసాన్ని తీసుకొద్దాం అనుకున్నాడు. ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆ ప్రొసీజర్ బాగాలేదు. దేవుడు చెప్పినట్టుగా చేయలేదు. కొన్నిసార్లు మన ఇంటెన్షన్లు బాగానే ఉంటాయి, కానీ ఆ ప్రాసెస్ మాత్రం సరిగా మనం చేయం. దావీదు మందసాన్ని తీసుకొద్దామని చెప్పి ఎడ్ల బండి మీద దాన్ని పెట్టి తీసుకొచ్చేయడం మొదలుపెట్టారు. వాస్తవానికి మందసం ఎడ్ల బండి మీద తీసుకురాకూడదు. యాజకులు మోయాలి, దాన్ని లేవీయులు మోసుకుంటూ రావాలి. అది దేవుడు నియమించిన కట్టడ. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయి అంతే. సొంతగా నీ ఆలోచనలు చొప్పించి నీకు అనుకున్నట్టుగా మనుషులు మోయడం ఏంటంటే, మనకి ఎడ్లు లేవా, గుర్రాలు లేవా, అశ్వాలు లేవా, వాటి మీద మోయిపిద్దామని చెప్పి కొంచెం గ్రాండ్గా చేపిద్దాం అనుకున్నాడు, కానీ అక్కడ డిజాస్టర్ అయిపోయింది. ఇప్పుడు దావీదు తనలో తను ఆలోచన చేశాడు, ఎక్కడ ప్రాబ్లం జరిగింది, ఎక్కడ సమస్య వచ్చింది అంటే, దేవుని మందసాన్ని మనుషులు మోయాల్సింది పోయి ఎడ్ల బండి మీద తీసుకొచ్చాను. అది దేవునికి విరుద్ధమైన మాట కనుక, క్రియ కనుక, అందును బట్టి ఇలా జరిగిందని గుర్తించి ఇప్పుడు వాక్యానుసారంగా దేవుడు చెప్పినట్టుగా ఆ లేవీయుల్ని, యాజకులు నియమించి వారి ద్వారా మందసాన్ని మోపిస్తున్నాడు. మందసం వస్తున్నప్పుడు దేవుని ఆరాధించే ఆ ప్రక్రియలో ఇంకా దావీదు గారు దేవుని మనసం వస్తుందేమో తను తాను మైమరిచిపోయి చెప్పండి నాట్యం చేసి ఏం చేశాడు? దేవుణ్ణి ఆరాధన చేశాడు. హీ వాజ్ డాన్సింగ్ అండ్ జంపింగ్. ఒక మాటలో చెప్పాలంటే, ఒక చోట ఇంగ్లీష్లో హీ వాజ్ ప్లేయింగ్ అనే మాట ఉంది. ప్లేయింగ్ అంటే అది ఎలా అంటే, ఇంకా ఏదో పిచ్చి పట్టినట్టు కొంతమంది నాట్యం చేస్తారు చూసారా? మనకేదైనా గుడ్ న్యూస్ తెలిసిందనుకోండి, ఏం చేస్తారు కొంతమంది చాలా చక్కగా. ఆ సందర్భంలో క్రికెట్ మ్యాచ్లు జరుగుతూ ఉంటే ఇండియా గెలవగానే కొంతమంది కుర్రోళ్ళకి చెప్పండి, జూలై ఆగస్టు మాసాల్లో నదుల దగ్గర ఉన్న డ్యాములు గేట్లు ఎత్తేసినట్టుగా వాళ్ళకి ఆనందం అవతలు దాటేసి, మొన్న ఈ మధ్యనే ఇండియా వరల్డ్ కప్ గెలిచింది, న్యూజిలాండ్ మీద గెలిచారు కదా. ఆ ప్రక్రియలో భారతదేశం గెలవగానే ఒక యవనస్తుడికి ఇంకా వాడు ఆనందం పట్టలేక అడుబరిగెత్తి ఇటుబరిగెత్తి టీవీ పగలగొట్టేశాడు. ఆఖరికి వాడు 80,000 రూపాయలు టీవీ పగిలిపోయింది. గెలిచిన వాళ్ళు బాగానే ఉన్నారు, అక్కడ డబ్బులు బాగానే వచ్చే వాళ్ళకి. ఇప్పుడు
క్రికెట్ చూసి గెలిచిన ఆనందంలో టీవీలు పగలగొట్టేసానంటే ధోని గారు టీవీ ఇస్తాడు ఆయనకి, లేదా కోహ్లీ గారు బాబు తీసుకొని ఒక టీవీ పంపిస్తాడు ఆయన? వాళ్ళందరూ బాగానే ఉంటారు, గెలిచిన వాళ్ళు బాగానే ఉంటారు, ఓడిపోయిన వాళ్ళు బాగానే ఉంటారు. మధ్యలో వీడు ఆనందం తట్టుకోలేక ఏం చేశాడు చెప్పండి? టీవీ పగలగొట్టేశాడు. కొన్నిసార్లు ఎగ్జైట్మెంట్ మనం హోల్డ్ చేయలేం. దావీదు కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సమయం ఇది, ఎంతో కాలంగా దేవుని మందసం యెరూషలేములో లేదు, అందును బట్టి ఇది అద్భుతమైన సమయం అని చెప్పి he had forgotten himself. దేవుని ఆరాధించడంలో నాట్యం చేస్తూ దేవుని స్తుతించాడట. ఈ సంఘటన అంతా కూడా ఎవరు చూస్తున్నారు? మీకాలు చూస్తూ ఉంది. దావీదు గారి భార్య చూసి వెంటనే దావీదు అందరినీ పిలిచాడు. మందసం వచ్చేసింది, జగ్గ ప్లేస్ చేశారు, అందరికీ ద్రాక్ష పళ్ళు రొట్టెలన్నీ పంచాడు. చాలా చక్కని లవ్ ఫీస్ట్ జరిగింది. అందరూ తమ గృహాలకు వెళ్ళిపోయిన తర్వాత హీ వాంటెడ్ టు బ్లెస్ హిస్ ఫ్యామిలీ, తన కుటుంబాన్ని ఆశీర్వదించాలని రాగానే ఎంతో ఆనందంతో సంతోషంతో ఉరుకులేసుకుంటూ వస్తున్న దావీదును చూసి మేకాలు, ఏంటి నీ పరిస్థితి, నీ బిహేవియర్ ఏంటి అసలు, నువ్వు ఎవరనుకుంటున్నావు, నువ్వు రాజు కదా, నువ్వు అలా ఎగురుతావు, నువ్వు వ్యర్థుడు ఒకడు బట్టలు విప్పి నాట్యం చేసినట్టుగా నువ్వు చేస్తావా? ఇప్పుడు మన ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు అందరూ నేను చూశారు, వాళ్ళ దగ్గర నీకు విలువే ఉంటుంది రేపొద్దున్న. మా అయ్యగారు ఇలా డాన్స్ చేశారని చెప్పి అందరికీ చెబుతారు, నీ పరిస్థితి ఏంటి అసలు, నీకేమైనా అర్థమవుతుంది అనగానే దావీదు ఎంత పొలైట్గా మాట్లాడాడో తెలుసా? దిస్ ఈజ్ డన్ ఫర్ గాడ్. ఇది కేవలం దేవుని నిమిత్తమే చేశాను కానీ మరొక ఉద్దేశం నాకు. ఎంత చక్కగా మాట్లాడిన పొలైట్గా. అదే ప్రాంతంలో ఎవరైనా ఈ సోకాళ్ళు భర్తలు ఎవరైనా ఈ ప్రస్తుత కాలంలో ఉన్న మేకాలు వచ్చి ఏటయా నువ్వు ఏంటి పరిస్థితి అనగానే నీ పరిస్థితి ఏంటో చెప్తానని చెప్పి మేడ మీద కింద గెట్టేసేవాళ్ళేమో ఈ రోజుల్లో ఉన్న భర్తలు అయితే. నన్ను అపహాస్యం చేస్తావు నువ్వు, నేను రాజునన్న విషయం నాకు తెలుసు, కానీ నేను దేవుని సన్నిధిలో మాత్రం రాజును కాదు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఐఎమ్ నాట్ ఎ కింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఐఎమ్ జస్ట్ అ లేమ్యాన్, ఐఎమ్ జస్ట్ లైక్ ఎ బాయ్. ఒక చిన్న బాలుళ్ళు అంటూ వాడిని పరవశించిపోయే బాలుళ్ళు అంటూ దేవుని సన్నిధిలో నా స్టేటస్ అంతా బయటే కానీ దేవుని సన్నిధిలో కాదు అని చాలా క్లియర్గా దావీదు చెప్పాడు. మీకాలు స్తుతిస్తున్న దావీదును, నాట్యం చేస్తున్న దావీదును హేళన చేసింది. అండ్ వన్ సాడెస్ట్ థింగ్ ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో, ఐఎమ్ సారీ టు టెల్ దిస్, మీకాలుకు మరణం వరకు ఎవరు లేరట. ఎందుకంటే బైబిల్ పండితులు దీని మీద కూడా విశ్లేషణ చేసి బహుశా దావీదు మీకాల దగ్గరికి వెళ్ళి ఉండకపోవచ్చు, అందరూ బట్టి వాళ్ళ పిల్లలు కలగలేదని ఒక ఆయన నిర్ధారణ చేశాడు, లేదా ఇట్ వుడ్ బి ఎ డివైన్ జడ్జ్మెంట్ ఆన్ హెర్. కానీ ఆమె చేసిన అపహాస్యానికి తగిన ప్రతిఫలాన్ని అయితే ఆమె పొందుకుంది. ఈరోజు దావీదు వలె ఓపెన్ మైండ్తో దేవుని ఆరాధన చేద్దామా, ప్రభువుని గణపరుద్దామా, ఆయన మహింపరుద్దామా, లేదా మీకాల వలె ఆరాధన చేస్తున్న వారిని, స్తుతిస్తున్న వారిని, భక్తి చేస్తున్న వారిని, దేవునిలో కొనసాగుతున్న వారిని పాయింట్అవుట్ చేద్దామా, పరిశీలన చేసుకుందాం. ఎంత చక్కగా దావీదు తను తాను ప్రకటించుకున్నాడంటే, నువ్వు ఈ హీనస్థితి కలిగిన పనికెత్తల ముందు నేను అవమానించబడ్డాను అన్నావు కదా, నా దేవుడు ఎంత గొప్పోడంటే వాళ్ళ ఎదుటే దేవుడు నన్ను మహింపరుస్తాడని చెప్పాడు. దేవుడు నా మన స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఏదైతే అనుకున్నావో మీకాలు అది జరగదు, నేను దేవుని ఆరాధించాను కాబట్టి ఈ హీనస్థితి కలిగిన పనికెత్తల ముందు నేను అవమానించబడ్డాను అన్నావు కాబట్టి నా దేవుడు అక్కడే నన్ను నిలబెడతాడు, నాకు మరలా గౌరవాన్ని ఇస్తాడు. నేను ఎంత అల్పుడినైనప్పటికీ నన్ను నేను తగ్గించుకుంటే దేవుడు నన్ను ఏం చేస్తాడు, హెచ్చిస్తాడనే ఆ అంశాన్ని దావీదు అక్కడ తెలియజేశాడు. వాట్ ఎ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. మీకాలు అపహాస్యం చేసింది, నష్టపోయింది. దావీదు దేవుని స్తుతించాడు, ఉన్నతమైన స్థితికి వచ్చాడు. హల్లెలూయా. మనం ఏ గుంపులో ఉందాం ఈరోజు? మీకాల గుంపులో ఉందామా, దావీదు గుంపులో ఉందామా? పరిశీలించేద్దాం. అధికార మందిరంలో యేసయ్యను ఏం చేశారు? అపహాస్యం చేశారు. అక్కడ న్యాయం జరగాల్సింది పోయి, ప్రభువుని గణపరచాల్సింది పోయి, అక్కడ ప్రభువుని అపహాస్యం చేశారు. మీకాలు దావీదును అపహాస్యం చేసింది, అందుకు తగిన ప్రతిఫలాన్ని ఆమె అనుభవించింది. రాజుల 2వ గ్రంథం దగ్గరికి రండి. మనందరికీ తెలిసిన వాక్య భాగం, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను కానీ సందర్భం వచ్చింది కాబట్టి ఈ మాట కూడా జ్ఞాపకం చేస్తాను. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనంలో మరొక మాట రాయబడింది. త్వరగా చదవండి. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడా ఎక్కి పొమ్మని ఎన్నిసార్లు? 2 సార్లు రాశారు ఇక్కడ. బోడివాడా ఎక్కి పొమ్మని అతనిని ఏం చేశారట? అపహాస్యము చేయగా. ఎవరు అతను? వెరీ గుడ్, మీరందరూ బైబిల్ బాగా చదువుతున్నారు.
ఆ అతను ఎవరంటే ఎలీషా అనే దైవజనుడు. హీ వాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ప్రాఫిట్స్. అక్కడున్న అనేక మంది ప్రవక్తల్లో శక్తిగల ప్రవక్త దైవజనుడైన ఎలీషా 8 సంవత్సరాలు ఏలియా గారి దగ్గర పరిచర్య చేశాడు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఏలియా గారి చేతుల మీద ఏం పోసేవాడట? నీళ్ళు పోసాడట. ఆయనకున్న పరిచర్య అంతా చేశాడు. సరే, ఏలియా గారు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నప్పుడు, అగ్నిరాల మీద కొనుపోబడుతున్నప్పుడు, నీకేం కావాలని అడిగితే, నాకు 2 పాళ్ళు, నీలో ఉన్న ఆత్మలో ఎన్ని పాళ్ళు కావాలి అంటే, ఆయనకన్నా గొప్ప అయిపోదామని కాదు, కానీ నేను నీ స్థితికి రావాలంటే నాకు 2 పాళ్ళు కావాలని తన నిస్సహాయతను ఒప్పుకున్నాడు ఎలీషా. వెంటనే ఎలీషా చెప్పినట్టుగానే, ఎలీషా కోరుకున్నట్టుగానే అద్భుత కార్యాన్ని చేసిన తర్వాత ఏలియా గారు పరలోక రాజ్యానికి ఆరోహణం అయిపోయారు. అక్కడ నుంచి ఎలీషా పరిచర్య ప్రారంభించబడింది. అండ్ హీ వాజ్ గోయింగ్ టు ఏ ప్లేస్ కాల్డ్ బెతెల్ అనే ప్రాంతానికి ఎక్కి వెళుతున్నాడు. ఇప్పుడు ఆ పట్టణంలోంచి ఎంతమంది బాలురు వచ్చారట? ఆ క్రింద వచ్చిన వాళ్ళు చదివితే 42 మంది వచ్చారు. ఎప్పుడు ఎంతమంది వచ్చారు? 40 మంది వచ్చారు. 42 మంది వచ్చి దేవుని సేవకుడైన ఎలీషా గారిని చూసి వందనం చేసి, అయ్యా దైవజనుడా, మీరు మా ప్రాంతానికి వస్తారు, మా కోసం ప్రార్థన చేయండి, మమ్మల్ని మంచిగా దేవుని కృపలో వర్ధిల్లడానికి సహాయం చేయండి అడగాల్సింది పోయి ఎలీషా గారిని చూసి ఏమన్నారు చెప్పండి? ఓ బాల్డ్ మ్యాన్, గో అప్ అన్నారట. అంటే ఎలీషా గారికి ఏముండి ఉండొచ్చు? బట్టతల. ఆ బాల్డ్ హెడ్ ఆయనకు ఉండుండొచ్చు. మార్నింగ్ కూడా ఏదో సందర్భంలో చెప్పాను కదా, బట్టతల ఉండడం తప్పేం కాదు, ఎవరు కంగారు పడకండి, అది పాపమేం కాదు. అది వయసు ప్రభావాన్ని బట్టి వచ్చే ఒక చిన్న ప్రక్రియ అంతే. అప్పుడప్పుడు అనిపిస్తుంటే స్త్రీలకు బట్టతల ఉండదు, పురుషులకి ఎందుకు వస్తుందంటే, మరి పురుషులకి ఎక్కువ కష్టాలు ఉంటాయి కాబట్టి, పురుషులకి పాపం ఎక్కువ ఆలోచనలు ఉంటాయి కాబట్టి, ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకే. మీరు ఎప్పుడు చాలా హ్యాపీగా సంతోషంగా సమాధానంగా మీరు ఉంటారు కాబట్టి అలాంటి పరిస్థితులు మీకు లేవు అని కొంతమంది అన్నారు, నేను అంటలేదు. అయితే సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఒక హార్మోన్ వలన పురుషుల్లో ఉన్న ఒక హార్మోన్ వలన బట్టతల వస్తుంది. స్త్రీలలో ఆ హార్మోన్ లేదు కాబట్టి మీకు బట్టతల వచ్చే అవకాశం ఉండదు. అందులో బట్టి 4-5 వెంట్రుకలు రాలిపోయినంత మాత్రం మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. పూర్తిగా బాల్డ్ హెడ్ అయితే రాదు. కొన్ని మరీ రేర్ కండిషన్లో, రేర్ కేసుల్లో కొంతమందికి ఏమైనా బాల్డ్ హెడ్ వచ్చి ఉండొచ్చేమో, కానీ స్త్రీలకు చాలా తక్కువ. కానీ పురుషులకి యూజువల్గా 30-35 సంవత్సరాల తర్వాత ప్రిపేర్ అయిపోండి. దేనికి? బాల్డ్ హెడ్కి. కొంచెం కొబ్బరి నూనె సేవ్ అవుతుంది అప్పటి నుంచి. అన్నిటిలో మనకి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి, కంగారు పడక్కర్లేదు కదా. షాంపూ బాధ ఉండదు, ఆ తర్వాత కొబ్బరి నూనె బాధ ఉండదు. ఎలీషా గారికి కూడా మరి ఏ కారణాన్ని బట్టి బట్టతల వచ్చిందో అలా అని చెప్పి ఆయన మహా వృద్ధుడని కూడా చెప్పలేం. చరిత్ర చెబుతోంది ఎలీషా గారు ఈ సంఘటన జరిగితే 50 సంవత్సరాలు బతికాడు. ఆయన చాలా ఎక్కువ కాలమే బ్రతికాడు. అంటే ఆయన కూడా బహుశా యవ్వన కాలంలో ఉన్న దైవజనుడే, కానీ కొన్ని కారణాలు బట్టి ఆయనకి బట్టతలు రాగానే ఈ యవనస్తులందరూ కూడా, బాలురు అంటే మరి చిన్న పిల్లలు అనుకోకండి, చిన్న పిల్లలు ఎల్కేజీ చదువుకున్న వాళ్ళు అనుకోకండి. బాలురు అన్న మాట అక్కడ మూలార్థంలో కొన్ని సందర్భాల్లో బైబిల్లో రాయబడిన ఆ పదాన్ని మనం చూస్తే 20 నుండి 30 సంవత్సరాల లోపు ఉన్న యవనస్తులని ఒక ట్రాన్స్లేషన్లో నేను చూశాను. అంటే అక్కడ బాలురు అంటే చిన్నపిల్లలు కాదు, మరి తెలియని వాళ్ళు ఏం కాదు. 20 సంవత్సరాలు అంటే వారికి ఊహ తెలుసు, పరిస్థితి తెలుసు, మంచి చెడుల విచక్షణ తెలుసు. అలాంటి బాలురు యవనస్తులు దైవజనుని చూసి అపహాస్యం చేయడం ప్రారంభించారు. బోడివాడ ఎక్కిపోము, బోడివాడ ఎక్కిపోము. ఎక్కిపోము అంటే అర్థం ఏంటి? గో అప్ అని ఎందుకన్నారు తెలుసా? మీ నాయకుడు ఎలాగో వెళ్ళిపోయాడు కదా పైకి, నువ్వు కూడా ఎందుకున్నావు, నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు కదా అన్న ఆలోచనలో. ఏలియా అగ్నిరథముల చేత పైకి కొనుపోబడ్డాడు. బహుశా వీళ్ళు అదే విషయాన్ని ప్రస్తావిస్తూ, మీ నాయకుడైన ఏలియా పైకి వెళ్ళిపోయాడు కదా, నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా, నువ్వెందుకు ఉండిపోయావు అన్న ఆలోచన వారు తీసుకురావడం ద్వారా వారు అక్కడ ముగ్గురిని అపహాస్యం చేశారు. మన ఎలీషాని మాత్రం అపహాస్యం చేశారు అనుకుంటాం, కానీ నెంబర్ 1 దే వర్ మాకింగ్ ఎట్ గాడ్, దేవుణ్ణి అపహాస్యం చేశారు. రెండవది ఏలియాని అపహాస్యం చేశారు. మూడవది ఎలీషాని అపహాస్యం చేశారు. 3 రకాల అపహాస్యాలు అక్కడ కనబడ్డాయి. ఎలీషా యొక్క అభిషేకాన్ని, ఆయన గొప్పతనాన్ని తెలుసుకోకుండా మాక్ చేశారు. వెంటనే ఎలీషా వారి వైపు తిరిగి యెహోవా నామమును బట్టి శపింపగానే మాట, శపించుటంటే కర్స్ అనే మాట అయితే నేను వాడను, కానీ బహుశా కరెక్షన్ అనే మాట ఏమన్నా అక్కడ దైవజనుడు వాడి ఉండొచ్చు. ప్రభా వీళ్ళు కరెక్ట్ చేయి అనే మాట ఏమన్నా చెప్పు ఉండొచ్చు. ఆ మాట చెప్పగానే చెప్పండి, ఎన్ని ఎలుగుబంట్లు వచ్చినాయట? 2 ఆడ ఎలుగుబంట్లు. మీకు ఒక మాట చెప్పాలి, ఇక్కడ ఆడ ఎలుగుబంట్లు చాలా పవర్ఫుల్ అంట. ఎందుకోసం తెలుసా? సింహము నుండైనా తప్పించుకోవచ్చట,
పెద్ద పులునైనా తప్పించుకోవచ్చట కొన్ని సందర్భాల్లో, కానీ ఆడ ఎలుగుబంటి నుండి మాత్రం ఏం చేయలేరట, తప్పించుకోలేరు. పిల్లలను పోగొట్టుకుని ఎలుగుబంటి అయితే ఇంకా మరీ దారుణంగా ఉంటుంది దాని పరిస్థితి. యూజువల్గా ఎలుగుబంటికి చెట్టు ఎక్కడవే కానీ దిగడం రాదట. చెప్పండి, చెట్టు ఎక్కడవే కానీ దిగడం రాదు. మీరు ఎప్పుడైనా ఎలుగుబంటి మీకు కనబడితే దాన్ని ఏదైనా ఒకసారి విక్రించండి, ఎలుగుబంటిని విక్రించండి. బోన్లో ఉన్నప్పుడు కాదు, బోన్లో ఉన్నప్పుడు ఎవరైనా కమాన్ కమాన్ అంటే అది రాదని తెలుసు కాబట్టి నువ్వు ఎన్నైనా అంటావు. నేను కూడా అంటాను అప్పుడప్పుడు, జూల్లోకి వెళ్ళినప్పుడు బోన్లో ఉన్న పెద్ద పుల్ని కమాన్ కమాన్ అంటే అలా చూస్తుంటుంది. ఈ ఈ బోను కనుక లేకపోతే నీ పరిస్థితి ఏంటో చెప్పుదు అన్నట్టుగా అది చూస్తూ ఉంటుంది. మన ధైర్యం ఏంటంటే అది లోపల ఉంది, మనం ఎక్కడున్నాం, బయట ఉన్నాం. మీకు ఎప్పుడైనా అరణ్యంలో ఎలుగుబంటి తారసపెడితే కమాన్ అన్నారు అనుకోండి, మిమ్మల్ని వదిలిపెడతాం కదా. దానికి చెట్టు ఎక్కడమే కానీ దిగడం రాకపోయినా, మీరు చెట్టు ఎక్కేసి కొమ్మ ఎక్కినా దానికి తెలుసు నీకు రాదు కదా, చెట్టు దిగడం రాదు కదా, దిగడం రాకపోతే దూకేస్తాను కానీ ఈమెను మాత్రం ఏం చేయను, వదిలిపెట్టను అన్నట్టుగా దానికి అంత కసి అన్నమాట, పట్టుదల. కొంతమంది స్త్రీలకు కూడా అలాంటి పట్టుదల ఉంటుంది. రిటర్న్ ఎలాగా రాకపోయినా తెలియపోయినా కానీ వెళ్ళడం మాత్రం వెళ్ళిపోతాం ఎంత దూరం అయినా అన్నట్టుగా కొంతమంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు చూసారా. అలాగే ఎలుగుబంటి, ఆడు ఎలుగుబంట్లు వచ్చినాయట. 42 బాలుర్ని ఏం చేసింది, చీల్చేసి. అంటే చీల్చడం అంటే వాళ్ళు పూర్తిగా చచ్చిపోయారని కూడా మనం చెప్పలేం, కానీ సివియర్లీ ఇంజ్యూర్డ్ అనే ఒక ట్రాన్స్లేషన్లో నేను చూశాను. అంటే వాళ్ళు అతి తీవ్రంగా గాయపరచబడ్డారు. చచ్చిపోయారనే మాట, చీల్చివేశారు అనే మాట అయితే అక్కడ రాయబడింది. దానికి హిబ్రూ పదంలో వాడబడిన పదాన్ని బట్టి బైబిల్ పండితులు చెప్పారు వాళ్ళందరూ చచ్చిపోకపోవచ్చు కానీ సివియర్గా ఇంజ్యూర్ అయ్యి ఉండొచ్చు. ఆ గాయాలు చూసిన ప్రతిసారి, ఆ ఎలుగుబంటి చీల్చేసిన గాయాలు తగ్గిపోయిన తర్వాత ఆ స్కార్స్ ఉంటాయి చూసిన ప్రతిసారి వీళ్ళకి ఏం గుర్తొస్తుందన్నమాట, ఎలీషా గారిని అపహాస్యం చేశాము. అందరూ అడుగుతున్నారు, ఎవరు ఏట్రా ఈ చెయ్యేట్రా ఇలా అయిపోయిందంటే, అడగద్దులేరా, పర్లేదు చెప్పు, దైవజనుడని ఎలీషాని మేమేం చేసాం, అపహాస్యం చేశాం. ఈ గాయాలు అక్కడవే లైఫ్ లాంగ్ గుర్తుందో వాళ్ళకి. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా, ఎలీషా తన పరిచర్యలో తర్వాత కాలంలో చాలా బలంగా వాడబడ్డాడు. అపహాస్యానికి గురైన ఎలీషా పవర్ తగ్గలేదు, అతని శక్తి తగ్గలేదు. ఎలీషా యొక్క పవర్ ఎంత గొప్పది అంటే ఆయన చచ్చిపోయిన తర్వాత కూడా ఆయన ఎముకల్లో ఏముంది చెప్పండి, జీవం ఉందట. ఎలీషా గారిని తీసుకెళ్ళి ఎక్కడో పాతి పెట్టారట. వెంటనే ఆ ప్రక్కన ఎక్కడో యుద్ధం జరుగుతుండో సైనికుడు చచ్చిపోగానే అతను కూడా తీసి పాతి పెడదాన్ని తెలియక ఎలీషా గారి పాతిపెట్టిన స్థలంలో తవ్వేసి ఆ సైనికుడు పెట్టేశారు లోపల. పెట్టేసి వీళ్ళందరూ వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంటే వెనకాల నుండి నేను కూడా వస్తున్నాడు ఆయన. అరే ఇదేంటారు, నువ్వు చచ్చిపోయావు కదా, పాతి పెట్టేసా కదా. ఏమైందంటే ఎలీషా గారి బోన్స్ ఈ వ్యక్తికి తగలగానే ఇతనికి ఏమొచ్చింది, జీవం వచ్చిందట. వాడే పావ. దేవుని సేవకుని ఎముకలలో కూడా ఏముంది, జీవం ఉంది, శక్తి ఉంది. అలాంటి గొప్ప దైవజనుడు ప్రజల అపహాస్యం చేశారని తన పరిచర్యను ఆపలా, తన ఉద్దేశాలు ఆపలా, దేవుని కొరకు వాడబడ్డం ముందుకే కొనసాగిపోయాడు. కానీ అపహాస్యం చేసిన వీళ్ళు ఏమైపోయారు చెప్పండి, నష్టపోయారు. నువ్వు అపహాస్యానికి గురవుతున్నావా, నువ్వేం కంగారు పడక్కర్లా. నీకు ఒక దర్శనం ఉంది, నీకు ఒక గమ్యం ఉంది, నువ్వు వెళ్ళాల్సిన మార్గం ఉంది, నువ్వు చేరుకోవాల్సిన గమ్యం నీకుంది. హల్లెలూయా. డోంట్ స్టాప్ యువర్ జర్నీ, డోంట్ స్టాప్ యువర్ రేస్. నీ గమ్యాన్ని, నీ యొక్క దర్శనాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. ప్రజలు అపహాస్యం చేస్తారు కదా, వెనకకు లాగడానికి ప్రయత్నం చేస్తారు కదా, బోడివాడ ఎక్కుపోము, బోడివాడ ఎక్కువమని అడిగారు కదా అని చెప్పి ఈ ఎలీషా గారు వెళ్ళి ఇంట్లో కూర్చోలా. ఆయన చేయాల్సిన పనులు ఆయన చేసుకుంటూనే వెళ్ళాడు. అపహాస్యం చేసేవాళ్ళు ఉంటానే ఉంటారు, నువ్వు చేయాల్సిన పనులు చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. అది నీ ఉద్దేశం అయి ఉండాలి. అలాంటి అనుభవం మనం ముందుకు సాగిపోదామా? చివరికి ఒక మాట చెప్పిన ముగిస్తాను, సమయం అయిపోయింది. అపోస్తలుల కార్యముల గ్రంథం 17:32 ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 17 and verse 32. దానిలో రాయబడిన మాట, ఈ అధికార మందిరము మనకు నేర్పిస్తున్న పాఠాల్లో అపహసించకూడదు అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాము. 17:32 చదవండి. మృతుల పునరుత్థానమును గురించి వారు వినినప్పుడు కొందరు ఏం చేశారట, అపహాస్యము చేశారు. కొంతమంది ఏమన్నారు, నీవు చెప్పున్నది మరొకసారి విందుమన్నారు. మరి కొంతమంది ఏం చేశారట, పౌలు గారిని హత్తుకున్నారు. ఏథెన్స్ అనే నగరంలో పౌలు గారు చెప్పిన అద్భుతమైన ప్రసంగం, ఒక నాన్ క్రిస్టియన్స్కి, జెంటైల్స్, నాన్ జూయిష్ పీపుల్కి దైవజనుడు ఇచ్చిన గొప్ప సందేశం.
ఎవరికి ఎలా చెప్పాలో పౌలు గారికి బాగా తెలుసు, అలాగే చెప్పాడు అక్కడ. దేవుని సువార్త చాలా చక్కగా వివరించాడు. ఏథెన్సు పట్టణంలో పౌలు గారు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎక్కడ చూసినా టెంపుల్స్ కనబడుతున్నాయి, గుడులు కనబడుతున్నాయి. ఒక చరిత్రకారుడు అంటాడు, పౌలు గారు ఆ సమయంలో నడుస్తూ ఉంటే ఏథెన్సు పట్టణంలో చెప్పండి 8,000 ఇళ్ళు ఉన్నాయంట, 32,000 గుళ్ళు ఉన్నాయంట. ఎప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇళ్ళెన్ని? 8,000. గుళ్ళెన్ని? 32,000. అంటే ఒక్కొక్కింటికి ఎన్ని గుళ్ళు అన్నమాట? 4, 1:4. చూశాడు, ఏంటి ఈ విపరీతం, ఎంత భక్తి ఉందా వీళ్ళకి అని ఆలోచన చేసి దైవజనున్న పౌలు గారు అద్భుతమైన సువార్త ప్రకటించాడు ఆరియోపాగస్ అనే ప్రాంతంలో. వారికి సువార్త ప్రకటిస్తూ మృతుల పునరుత్థానం గురించి పౌలు మాట్లాడాడు. రానున్న రోజుల్లో జరగబోతున్న విషయం ఏంటి? యేసు ప్రభు ఎందుకు మరణాన్ని జయించి తిరిగి లేచాడంటే మృతుల పునరుత్థానం అనేది ఒకటి ఉంది. దానికి భరోసాగా, గ్యారంటీగా, లేదా దానికి మనందరికీ నిరీక్షణ కలిగినట్లుగా యేసుప్రభు మృతుల్లోంచి ప్రథమఫలంగా లేచాడు అని మృతుల పునరుత్థానం గురించి పౌలు గారు అన్నీ చెబుతానట. అక్కడున్న ప్రజలందరినీ 3 గుంపులు చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. మొదటి గుంపు ఎవరు అంటే పౌలు గారిని ఏం చేశారట? అపహాస్యం చేశారట. ఆ అపహాస్యానికి గురైన పౌలు ఎంత, ఒక మాటలో పౌలు గారి ముందు వాళ్ళు ఎవరైనా నిలబడగలరా? అక్కడ ఎపిక్యూరియన్స్ కానీ, స్టాయిక్స్ కానీ, అక్కడున్న జ్ఞానులు ఎవరైనా పౌలు గారి జ్ఞానం ముందు ఎవరైనా సరిపోగలరా? ఎందుకంటే పౌలు గారు గమలీయేలు పాదాల దగ్గర సకల విద్యలను ఏం చేశాడు? అభ్యసించాడు. చాలా అద్భుతమైన జ్ఞానం కలిగిన పౌలు. అతన్నే, అంత జ్ఞానం కలిగిన పౌలునే చెప్పండి ఏం చేశారట? వాళ్ళు అపహాస్యం చేశారట. అలాంటి సంఘటన ఎవరికైనా ఎదురైతే ఈ కాలంలో ఇంక నేను చేయనండి, పరిచయం చేయను, ఇంటికి వెళ్ళిపోతానండి నేను, లేదా మరో దేశం వెళ్ళిపోతారేమో. కానీ పౌలు ఏమేమి పట్టించుకోవాలా? అపహాసకులు ఉంటానే ఉంటారన్న విషయం తెలుసు. పౌలంతటి వాడు ప్రసంగం చెప్తేనే అపహాస్యం చేశారట. వాళ్ళు ఏమన్నా లాభం పొందారా? ప్రయోజనం పొందారంటే పొందలా. మరొక గుంపు ఏమన్నారంటే, పౌలా నువ్వు చెబుతున్నాయేవో కొంచెం కన్విన్సింగ్గా ఉన్నాయి, ఇంకొకసారి మేము వింటాం, ఇప్పుడైతే మేము కన్విన్స్ అవ్వలేకపోతున్నాం, కానీ వీ వాంట్ టు హియర్ మోర్. వాయిదాలు వేశారు వాళ్ళు. ప్రొకాస్టినేషన్ అనేది వాళ్ళలో కనబడింది. కానీ కొంతమంది పౌలు గారిని ఏం చేశారట? హత్తుకున్నారట. హత్తుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? పౌలు యొక్క టీచింగ్ని ఎంబ్రేస్ చేసుకున్నారు. ఆయన చెప్పిన బోధను నమ్మి పౌలు గారు వెంబడి వెళ్ళి అద్భుతమైన సువార్త పరిచయలో వారు కూడా పాలుభాగస్తులు అయ్యారు. అపహాస్యం చేశారు. పౌలు పునరుత్థానం గురించి మాట్లాడినప్పుడు అపహాస్యం. ఈ రోజుల్లో కూడా చాలామంది బహుశా అలాంటి పరిస్థితుల్లో ఉన్నారేమో. సువార్త అందించబడినప్పుడు, సత్యం ప్రకటించబడినప్పుడు, పునరుత్థానం గురించి చెప్పబడినప్పుడు, దేవుని మరణం గురించి చెప్పబడినప్పుడు ఇవన్నీ జరిగినాయి అంటారా? ఇవన్నీ నిజమేనంటారా? ఏదో అలా రాశారు, ఇస్లీ గారు లాంటి వాళ్ళు చెప్తారు, మనం కాసేపు కూర్చుంటాం, ఇంటికి వెళ్ళిపోతాం తప్ప దీనివల్ల మనకేమీ లేదన్నట్టుగా కొంతమంది మాట్లాడతారు. చూసారా? యు ఆర్ ఇండైరెక్ట్లీ మాకింగ్ ఎట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని నువ్వు అపహాస్యం చేస్తున్నట్టే బైబిల్ సెలవిస్తూ ఉంది. అలాంటి పరిస్థితి మనకొద్దు. అధికార మందిరం ప్రేతోర్యములో దేవునికి న్యాయపు తీర్పులు జరగాల్సింది పోయి, ప్రభువును ప్రభువుగా గుర్తించాల్సింది పోయి, ఆయన అతి తీవ్రంగా అవమానించి, ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా శుభమని చెప్పి ఆయన చేతికి రెల్లు నుంచి ఆ రెల్లుతో ఆయన కొట్టి ఎర్రటి అంగిని ధరింపజేసి ఉమ్మివేసి ఎన్ని రకాలుగా యేసుప్రభుని ఇబ్బంది పెట్టాలో 600 మంది సైనికులు ఆ ప్రేతోర్యంలో యేసుప్రభుని ఇబ్బంది పెట్టారు, అవమానించారు, అపహసించారు. అది జరగాల్సిన పని కాదు. ఈరోజు ఈ అధికార మందిరం గురించి మనం నేర్చుకున్నాం. అపహాస్యం చేసే మనసు మనలో ఉంటే వదిలిపెడదాం. ఒకళ్ళ అపహాస్యానికి గురవుతున్నావా? బాధపడకు, ఇబ్బంది పడకు. కష్టాలు నీకే ఉన్నాయని బాధపడద్దు. అపహాస్యానికి గురైన ఎలీషా ఉన్నతమైన స్థానానికి వచ్చాడు. అపహాస్యానికి గురైన దావీదు హెచ్చించబడ్డాడు. అపహాస్యానికి గురైన పౌలు ఆ తర్వాత కాలంలో దేవుని కోసం బలంగా కార్యాలు జరిగించాడు. ఈ అపహాస్యము, హేళన అనేది వారి భక్తి జీవితాన్ని కానీ, వారి విశ్వాసయాత్రను కానీ 1% కూడా ప్రభావితం చేయలేదు. హల్లెలూయా. చేసిన వాళ్ళు నష్టపోయారు, కానీ అపహాస్యానికి గురైన వారైతే ఇంకా ప్రభువులో ముందు కొనసాగారు. ఒకవేళ నీ కాలేజీలో, నీ ఇంటిలో, నీ బంధువుల మధ్య, నీ కులం మధ్య, నీ మతం మధ్య, కొన్ని సంఘాల్లో, కొన్ని పరిస్థితుల్లో నీ సంఘంలోనైనా సరే నీకు అపహాస్యం ఎదురవుతుందా? డోంట్ వరీ, జస్ట్ లుక్ అంటు గాడ్. దేవుని వైపు మాత్రం చూడు. నీ కోసం, నా కోసం అపహాస్యాన్ని భరించి ఆయన ముందున్న లక్ష్యాన్ని చేరుకున్న ప్రభువును చూద్దాం. తదనుగుణంగా ముందుకు సాగిపోదాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. 3వ మందిరం గురించి రేపు మాట్లాడుకుందామా? వస్తారా మీరందరూ? ఎంతమంది వస్తారు? చేతులు ఎత్తండి. కొంతమంది ఎత్తట్లేదు, లాక్ చేసేస్తాను వెస్లీ గారని. అవకాశం ఉంటే రండి. రేపు 3వ మందిరం ఇంకా చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడుతాను. చాలా అద్భుతమైన ఇన్సైట్స్ పరిశుద్ధాత్మ మన ముందు తీసుకురాబోతున్నాడు. ఆ మెసేజ్ రేపు రాత్రి మనం
సిలువ సమయంలో ప్రస్తావించిన 3వ మందిరం గురించి నేను మాట్లాడతాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ టుడే. ఇంతవరకు ప్రభు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మన హృదయాల్లో ఆయన వైపు చూస్తూ, ప్రభు వైపు చూస్తూ మన జీవితాలు ఆయన సమర్పించుకుందాం. ఒకవేళ నీ జీవితంలో అపహాస్యానికి గురవుతుంటే నువ్వేం బాధపడొద్దు, నువ్వేం కంగారు పడొద్దు. మనుషులు ఇన్సల్ట్ చేస్తారు, నిన్ను హ్యూమిలియేట్ చేస్తారు, నీ సామర్థ్యాన్ని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు, నీ యొక్క భక్తిని విశ్వాసాన్ని సవాలు చేసిన వాళ్ళు ఉండొచ్చు. ఎలీషా అపహాస్యానికి గురయ్యాడు. దావీదు లాంటి వాడే అపహాస్యానికి గురయ్యాడు. తన సొంత భార్య ద్వారానే, కుటుంబం ద్వారా అపహాస్యం, తన చుట్టూ ఉన్న సమాజం ద్వారా అపహాస్యం. పౌలు మహాశయుడు అంత అద్భుతమైన బోధకుడు, జ్ఞానం కలిగిన వాడు, పరిశుద్ధాత్మ ద్వారా అనేక విషయాలు బోధిస్తున్న పౌలంతటి వాడిని అపహాస్యం చేశారు. ఒకళ్ళు నువ్వు ఎవరికైనా వాక్యం చెబుతుంటే, సువార్త చెప్తుంటే వాళ్ళు నిన్ను అపహాస్యం చేస్తున్నారా? బాధపడుతున్నావా దానికోసం? ఇంకెప్పుడు చేయకూడదు అనుకున్నావా? పౌలంతటి వాడినే వదిలిపెట్టలేదు ఈ ప్రపంచం. కానీ నువ్వు చేయాల్సింది ఏదో నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిందే. కీప్ మూవింగ్ ఫర్ గాడ్. దేవుని కోసం నువ్వు చేయాల్సింది చేయి. ప్రభువుని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందరూ ఒక నిమిషం మన జీవితాలు ప్రభువు సమర్పించుకుందాం. అపహాసకులు కూర్చుండే చోటు మీరు కూర్చోవద్దని బైబిల్ సెలవిచ్చింది. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడిని పేరుంది. అపహాసకుడు గద్దింపులకు లోబడ్డని బైబిల్లో ఉంది. పిలాతు యొక్క మందిరంలో, ప్రేతోరియంలో ప్రభువు నిలబెట్టిన తర్వాత ఆయన ఔన్నత్యాన్ని గుర్తించాల్సింది పోయి, ఆయన యూదుల రాజు అని గుర్తించి ఆయన ఆరాధించాల్సింది పోయి ఆయన అతి తీవ్రంగా అపహసించారని బైబిల్లో రాయబడింది. ఈ మందిరము అధికార మందిరం అనే పేరైతే ఉంది, కానీ దీనికి అపహాస్య మందిరం అనే పేరు మనం పెట్టాల్సి వచ్చింది. మన జీవిత మందిరంలో ప్రభువుని అపహాస్యం చేస్తున్నామా లేదా ఆయన ఆరాధన చేస్తున్నామా ఒకసారి నిర్ణయించుకుందాం. మనం పరిశీలన చేసుకుని ప్రభు దగ్గరగా మనం వద్దాం. హల్లెలూయా. యేసయ్యా నీకే మహిమ. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేస్తాను. ఎవ్రీవన్ స్టాండ్ వేర్ ఎవర్ యు ఆర్. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. ఏస్కేలేదు జియా మేజరా అందరం దేవుని వైపు మనం చూద్దాం. యేసయ్యా నువ్వు గొప్ప దేవుడు అయ్యా. నా జీవితంలో నీకున్న ప్రతి ప్రణాళికను బట్టి నీకు స్తోత్రాలయ్యా. అపహాస్యానికి గురవుతున్నావా సహోదరి, తమ్ముడు? ఇన్సల్ట్కి గురవుతున్నావా? తట్టుకోలేకపోతున్నావా? తీసుకోలేకపోతున్నావా? నేను చాలా ఇన్సల్ట్ చేస్తున్నారని నన్ను బాధపడుతున్నావా? ప్రభువుని అపహాస్యం చేశారు, దావీదుని అపహాస్యం చేశారు, ఎలీషాని అపహాస్యం చేశారు, పౌలంతటి వాడిని అపహాస్యం చేశారు. అపహాస్యం చేసిన వారు నష్టపోయారు, కానీ చేయబడిన వారు మాత్రం ఉన్నతమైన స్థితికి వచ్చారు. అందరూ దేవుని వైపు మనం చూద్దాం. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. చప్పట్లు కొట్టేకి విధం. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను, హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను, హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను అందరూ చేతులు పైకి చెప్పకూడదాము. యేసు చాలును హల్లెలూయా, యేసు చాలును హల్లెలూయా. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. మరొకసారి పాడదామా? యేసై చాలు, యేసు చాలును హల్లెలూయా, యేసు చాలును హల్లెలూయా. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. పడదాం. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. కాము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళేదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళేదను. అందరూ పాడడం. యేసై చాలు, యేసు చాలును హల్లెలూయా, యేసు చాలును హల్లెలూయా. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. చివరిసారిగా ప్రతి ఒక్కరు యేసు చాలును. ప్రభువు ఉంటే చాలయ్యా, నీ కృప చాలయ్యా, నీ మాట చాలు ప్రభు. ఓ
నామానికే మహిమ. ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. అపహాస్యానికి గురైనప్పుడు మేమేం చేయాలో ప్రభువా మీరు మాతో మాట్లాడారు. దావీదంతటి వాడు, రాజంతటి వాడు, మీకాలు కన్నా ఎన్నో రెట్లు గొప్పవాడు, అతి తీవ్రమైన ఇన్సల్ట్కి గురైనప్పుడు దావీదులో ఉన్న సహనాన్ని మేము చూసాం. అతడు మాట్లాడిన మాటలు, నేను దేవుని దృష్టిలో తగ్గించుకుంటున్నాను గనుక హీనస్థితి కలిగిన పనికెత్తల ముందు దేవుడు నన్ను హెచ్చించబోతున్నాడు అని దావీదు పలికిన మాట మా అందరికీ ఆదర్శం. ఆయన కొన్నిసార్లు ఇన్సల్ట్కి గురైనప్పుడు, అపహాస్యానికి గురైనప్పుడు, విమర్శకు గురైనప్పుడు, లేదా ఎవరైనా మమ్మల్ని పట్టించుకోనప్పుడు ఒకలాంటి కోపము, ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆశ, లేదా ఏదో విధంగా వారిని ఇబ్బంది పెట్టాలనే మనస్సు అపవాది మా జీవితాలు తీసుకొస్తున్నప్పుడు ప్రభువా దావీదు వలె తగ్గించుకుని సహనంతో అతడు మాట్లాడిన మాట కానీ అతను హ్యాండిల్ చేసిన విధానం ఈరోజు మా ముందుకు తీసుకొచ్చారు. ప్రభువా నీకు వందనాలు. నిన్ను అపహసించారు, దావీదును అపహసించారు, ఎలీషాను అపహసించారు, పౌలును అపహసించారు. మేము అపహాస్యం ఎదుర్కోవడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు, కానీ ఆ పరిస్థితుల్లో మేము ఏం చేయాలో మాకు నేర్పించండి. నీ మీద ఎలా ఆనుకోవాలో నేర్పించండి. మాకున్న దర్శనం మరవకుండా, గమ్యాన్ని మర్చిపోకుండా ఎలా ముందుకు సాగిపోవాలో నేర్పించండి. ఒకవేళ మేము అపహాస్యం చేసే స్థితిలో ఉంటే మమ్మల్ని క్షమించండి ప్రభువా. అపహాస్యం చేసిన మీకాలు నష్టపోయింది, అపహాస్యం చేసిన 42 మంది బాలురు నష్టపోయారు, అపహాస్యం చేసిన ఆ గ్రీసు దేశపు ప్రజలు సువార్తకు దూరం అయిపోయారు. అలాంటి పరిస్థితి మాలో ఉంటే మమ్మల్ని క్షమించండి. అధికార మందిరంలో ప్రేతోరియం గురించి అనేక విషయాలు మీరుతో మాట్లాడి నీ వాక్య సత్యాలు నేర్చుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మళ్ళీ రేపు రాత్రి ప్రభువా నీ సన్నిధిలో మేము కలిసి అనేకమైన ఆధ్యాత్మిక పాఠాలు మేము నేర్చుకుని దగ్గరగా రావడానికి సహాయం చేయమని కోరుకుంటూ యేసయ్య నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవునికి ప్రేమ, ప్రభు అని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, ఆశీర్వాదం, ఆదరణ ఈ రాత్రి ఈ సిలువ మరియు పునరుత్థాన ధ్యానముల్లో పాల్గొన్న దేవుని ప్రజలకు, ఆన్లైన్లో కనెక్ట్ అయిన వారికి కూడా సదాకాలము తోడే నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్. ఒకసారి మీ ప్రక్క వ్యక్తిని షేక్ హ్యాండ్ ఇవ్వడం మాట, మళ్ళా రేపు వచ్చేయండి అని చెప్పండి. ప్రైజ్ గాడ్, గాడ్ బ్లెస్ యూ. ఒక మాట గమనించండి బిఫోర్ ఐ క్లోజ్ దిస్ సెషన్, ఒక మాట గమనించండి.